చేసినా తప్పులు చేసినా చేయలేదు చెయ్యను అసలుకే అంతే అన్న. నేను కూడా ఓపెన్ గా మాట్లాడను, ఓపెన్ గానే క్వశ్చన్ చేస్తా, ఓపెన్ గా నమస్తే వేదా. థ్యాంక్ యూ. వావ్, ఇద్దరు ఒకటేసారి అన్నారు. మీరిద్దరు మాత్రం కొడుకు తండ్రిలా లేరు. రియాక్షన్స్ లేవేందన్నా? అది మీ అభిమానం వేదా. కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే కెమెరా ముందు డబ్బులు పంచాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? సింపతి కార్నర్ తెచ్చుకొని రేపు పొద్దున సడన్ గా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీ స్థాయి కాదు నన్ను అడగడానికి. నాకు రాజకీయాలకు రావాలంటే చాలా మంది చాలా రకాలుగా తెలుసుకోవాలి. స్థాయి కాకపోయినా ఎంత పెద్దోళ్ళు తెలిసినా సామాన్యులు ఓటు ఇస్తేనే వాళ్ళు పెద్ద స్థాయిలోకి పోతారు. అబ్సల్యూట్లీ రైట్, కాదని నేను అంటలేను. పాలమ్మినా పూలమ్మినా మినిస్టర్ అయినా ఒకరండి, చిన్న స్థాయి నుంచి ఎదిగిపోయిన నేను ఒక ఆయన. క్రెడిట్ కార్డులు అమ్మినా ఈరోజు క్రెడిట్ ఇచ్చే స్థాయికి వచ్చేసిన. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అందరూ కష్టపడుతున్నారు. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అమ్మింది ఫస్ట్ నా జాబ్. అది సెకండ్ జాబ్ వచ్చేసి కంట్రీ క్లబ్ లో సేల్స్ ఆఫీసర్ గా టెలిఫోన్ కాలర్ గా పనిచేసిన. 2016లో కూడా 10,000కే పని చేసిండు. 30 రోజులు 25 రోజులు నేను ఎయిర్లైనే మీల్ తింటా అంటున్నాడు, ఫ్లైట్లో తిరుగుతా అంటున్నాడు. ఏం చేస్తున్నాడు అసలు? మా జేబులోకి వెళ్ళి కూడా 48 lakhs ఇన్వెస్ట్ చేశాను. 48 lakhs ఎంత విత్ ఇన్ 4 months లో జీరో అయిపోయింది. సో జీవితం అప్పుతోటే స్టార్ట్. అబ్సల్యూట్లీ. అప్పు నేర్పిన పాఠం ఏంది? ఇప్పుడు నా సక్సెస్ దానికి జవాబు. సో మీకు ఎన్ని స్టేట్స్ సీఎంలు పరిచయం? ఒక 10-15 మంది. మోడీ గారు విజిట్ ఉండే. ఇట్ ఈస్ లైక్ 37th నేషనల్ గేమ్స్. నన్ను అక్కడ లేపి డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో పెట్టమని చెప్పేసి. భీమ్లా నాయక్ సినిమాలో ఇంకెవరు కాంటాక్ట్ ఉంది అంటే కేసీఆర్ కేటీఆర్ అన్నట్టు ఈ స్టేట్ సీఎం పరిచయం, ఆ స్టేట్ సీఎం పరిచయం. మీ పైన కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉండే. ఒకటేమో గన్ కేసు, ఒకటేమో ఉప్పల్లో కేసు. సరే, మనం ఒకసారి గన్ కేసు గురించి మాట్లాడాలి. గన్ను కేవలం చేతిలో ఉన్నంత మాత్రాన కేసు పెట్టలేదు. గన్ను ఇంకొకటి పాయింట్ బ్లాక్ లో పెట్టినందుకు కేసు పెట్టారు. I don't want to do it again and I don't want to get that situation to my dad in future. ఏది ఆ రోజు మీరు చేసింది మోసమా కాదా? కాదు. స్ట్రైట్ గా. Why always the other people? Why not the person who is sitting straight to you? చేసినా తప్పులు చేసినా చేయలేదు చెయ్యను అసలుకే అంతే. అది నేను కూడా ఓపెన్ గా మాట్లాడను, ఓపెన్ గానే క్వశ్చన్ చేస్తా, ఓపెన్ గా. సూర్యాపేట్ పోలీస్ స్టేషన్ లో పంచాయతీ కక్ష సాధింపు రాజకీయాలలో నేను గేమ్ ఆడలేను, నాకు అంత చేత కాదు అంటున్నారా? అట్లా అనుకున్నా పర్లేదు, బట్ గన్నుని తీసుకొని ట్రావెల్ చేయాల్సినటువంటి క్రైమ్ మెంటాలిటీ ఎందుకు? అదే చెప్తున్నా, నాకే గుర్తులేదు. సరే అంటే సరే, పోలీసులకు కోర్టులకు చెప్పిన స్టోరీ ఇది. నిజం ఏం జరిగింది? పెట్టినోడే వాడే పోయి లోక్ అదాలత్ పోయి కేసు క్లోజ్ చేసుకున్నాడు. ఇది చెప్పి ఇప్పుడు వెనక నుంచే మన పైసలు ఇచ్చుడు ఏం జరగలేదు. అట్లాగా అన్న పని కట్టుకొని కాంప్రమైజ్ అయ్యాను. కేసు పెట్టినోడు మళ్ళీ పని కట్టుకొని అన్న మంచోడు అని కాంప్రమైజ్ అయ్యాను. ఒక 520 రూపాయలతోటి జీవితం స్టార్ట్ చేసిన మీరు ఒక నక్సలైట్ మీ పైన కన్ను పెట్టి టార్గెట్ చేసి అంత క్రమాలు ఏమైనా చేశారా, లేకపోతే ఎడ్యుకేషన్ అయినా మీరు ఇచ్చింది? ఫస్ట్ టైం ఇన్ భూపాల్పల్లి వాళ్ళు వచ్చిండ్రు, మా స్కూల్ గేట్ కాడికి వచ్చి పిలిచారు. పోయినా నేను బయటికి పోతే వాళ్ళు ఏం మాట్లాడలేదు నాతోటి. సీరియస్ గా తుపాకి తీసి నాకు పెట్టేశారు. వాట్? నాన్న గురించి చెప్పాలంటే నా ప్రాణం, నా జీవితం, నా ఫ్యూచర్ మా నాన్నగారు. నా రాతని కూడా మా నాన్నే అన్నాడు, నన్ను కరెక్ట్ చేసింది కూడా మా నాన్ననే. నా జీవితం ఇలా ఉండడానికి గల కారణం కూడా మా నాన్న. సన్ గురించి ఈ జన్మ కాదు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు ఇటువంటి కొడుకే కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెరీ 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 ప్రౌడ్ మూమెంట్. చాలా అద్భుతమైన మూమెంట్ ఇది. యువత ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. యువత అనేది ఒక పేరు కాదు, అదొక మన బాధ్యత. చెడు వ్యసనాలకి, ఈజీ మనీకి, బెట్టింగ్ కి ముగ్గు చూపొద్దని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఆల్ ద యూత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డోంట్ ఎంటర్టైన్ ఎనీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్. థ్యాంక్ యూ. యువర్ సాయి రతన్. క్షమించాలి, ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని డిస్కషన్స్ నెక్స్ట్ డే మళ్ళీ తీసుకోవడం జరిగింది. అందుకే నా డ్రెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ వేదాంత్.
హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. మాదిరాజ్ సాయి రతన్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఒక క్రెడిట్ కార్డ్ అమ్ముకునే వ్యక్తి నుండి ఈ రోజు క్రెడిట్ ఇచ్చే వ్యక్తి వరకు ఎదిగాడు అనమాట. ఇలాంటి అక్రమదారులు తొక్కకుండా ఈ స్థాయికి వచ్చాడా అనే ప్రశ్న నాకు కూడా ఉంది మీతో పాటు. ఫర్ ఎ స్మాల్ చేంజ్ వాళ్ళ నాన్నగారు కూడా ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నారు. నమస్తే వేదాంత్. థ్యాంక్ యూ. వావ్, ఇద్దరు ఒకటేసారి అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమంటారు, కాంప్లిమెంట్ అనుకోండి, ఏమని అనుకోండి, మీరిద్దరు మాత్రం కొడుకు తండ్రిలా లేరు. రియాక్షన్స్ లేవేందన్నా? నైస్, అది మీ అభిమానం వేదాంత్. నైస్ నైస్. లుకింగ్ యంగ్. ఎక్కడో భూపాలపల్లి, ఎక్కడో హైదరాబాద్, ఎక్కడో ఢిల్లీ, ఈ స్థాయిలో మీ కొడుకు ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ మీకు తెలిసి, అందరికీ తెలిసిన సాయి రతన్ ఒకరైతే మీకు తెలిసిన మీ కొడుకు ఒకడు. మీ పేరు? నా పేరు మాదిరాజ్ రవికుమార్. వాట్ యు డూ రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ శ్రీ చైతన్య యాజ్ అన్ ఏజిఎం. హౌ ఏజిఎంగా వర్క్ చేస్తున్నా, గ్రేట్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజెస్. నా బాబు సాయి రతన్ భూపాల్పల్లి టు ఢిల్లీ. ఈ క్రమంలో ఆల్మోస్ట్ 9 to 10 years ఎంత స్ట్రగుల్ అయింది ఏంటిది అనేది యాక్చువల్గా మా ఫ్యామిలీ అంటే మాకు క్లియర్గా, నాకు మా మిస్సెస్కి 1-to-1 క్లియర్గా మాకు తెలుసు. 10 years స్ట్రగుల్ హీ ఈజ్ రైట్ నౌ ఇన్ ద ఢిల్లీ. ఆ 10 సంవత్సరాల స్ట్రగుల్ మేము కళ్ళెదురుగా చూసినాం. దీనికి నిదర్శనం అందులో జరిగేటప్పుడు ఎన్నో సన్నివేశాలు, ఎన్నో ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేస్తే మీకు తెలుసు ఆల్రెడీ అంతా వ్యూవర్స్, అందరు పబ్లిక్ అంతా కూడా తెలుసు, మన వైజాగ్ గన్ కేస్, వైజాగ్లో జరిగింది గన్ ఇష్యూ, అదంతా జరిగింది. ఆ కేసు జరిగింది, కేసు అయిపోయింది, అదంతా అయిపోయింది. అది వాలంటరీగా ఎవరైతే పెట్టారో ఆ క్రమంలో పెట్టింది అయినదైనే నేను పెట్టింది తప్పు అని చెప్పి రియలైజ్ అయ్యి విత్డ్రా చేసుకోవడం జరిగింది. మాట్లాడదాం. రియలైజ్ అయి పెట్టాడా, భయపడి రిటర్న్ తప్పకుండా. చేసుకున్నాడా? దానికి ఏది కావాలన్నా కూడా ఎవిడెన్స్ తో సహా నీకు కావాలన్నా కూడా ఐ విల్ షో యూ. మీరు పర్సనల్గా ఒక ఫాదర్గా తను జీవిస్తున్నటువంటి విధానానికి సాటిస్ఫై ఉన్నారా? 100%. కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పాలమ్మినా పూలమ్మినా మినిస్టర్ అయినా ఒకరంట, చిన్న స్థాయి నుంచి ఎదిగిపోయిన నేనని ఒక ఆయన అంటాడు. ఇప్పుడు క్రెడిట్ కార్డులు అమ్మినా ఈరోజు క్రెడిట్ ఇచ్చే స్థాయికి వచ్చేసిన. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అందరూ కష్టపడుతున్నారు, అందరూ దాని మీద దృష్టి పెడుతున్నారు, కానీ ఇట్లా సమ్ పీపుల్కి ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆనెస్ట్లీ ద క్వశ్చన్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. నేను కాదని నేను అంటలేను. తను పాలమ్మినా పూలమ్మినా అని చెప్పి మల్లారెడ్డి గారు చెప్పారు, మంత్రి కూడా అయ్యారు. మీరు లాస్ట్ మంత్రి అయ్యారని అనట్లేదు మీరు. నేను క్రెడిట్ కార్డ్ అమ్మినా అని చెప్పేసి చూస్తున్నారు తప్ప క్రెడిట్ కార్డ్ తర్వాత అయిన వేరియేషన్స్, డిఫరెన్సెస్ ఇన్ లైఫ్. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అమ్మింది ఫస్ట్ నా జాబ్ అది. సెకండ్ జాబ్ వచ్చేసి కంట్రీ క్లబ్లో, ఇక్కడ కంట్రీ క్లబ్ ఉంది కదా బేగంపేట్, సేల్స్ ఆఫీసర్గా టెలిఫోన్ కాలర్గా పనిచేసిన. ఫోన్ చేసి ఏం చెప్పాలి తెలుసా, సార్ మీరు ఒక ఆఫర్లో అంటే కూపన్స్ ఉంటాయి అక్కడ, మీరు కూపన్ ఏదైనా మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఎంట్రన్స్ లో కూపన్ ఇస్తారు. సార్ మీకు గిఫ్ట్ వచ్చింది సార్, మీరు ఒకసారి ఇక్కడ అమృత క్యాసిల్ అని ఒక హోటల్ ఉంటుంది, ఇక్కడ అమృత క్యాసిల్ హోటల్కి వస్తే మీకు ట్రిప్ ఆఫర్ చేస్తాం సార్, మేము అది ఆఫర్ చేస్తాం సార్ అని చెప్పేసి కంట్రీ క్లబ్ వాళ్ళు ల్యాండ్ సేల్స్ చేసే కూడా. ల్యాండ్ అంటే వాళ్ళందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక వీడియోలు చూపించేసి వేరే స్టేట్లలో, వేరే దేశాలలో టూర్కి పంపించేసి ల్యాండ్లు అమ్ముదామని చెప్పేసి అది ఒకటి పెట్టాడు. ఆయన పేరు రాజీవ్ ఏదో ఉంది, కంట్రీ క్లబ్ ఓనర్ పేరు. నాకు ఇప్పటికి కూడా, ఎందుకంటే నాకు అప్పుడు అంత అవగాహన లేదు. జస్ట్ సాలరీ ఎంత? 10,000 ఇన్సెంటివ్స్. 2015. 14 I started selling credit card. 15 I started in country club for 3 months. After that I went to Genpact, Generating Impact is called Genpact, హబ్సిగూడ. సో అక్కడ నాకు జాబ్ వచ్చింది. దాని తర్వాత కంపెనీ పెట్టిన. ఐ ఆల్రెడీ టోల్డ్, మోసపోయినా. సో మోసపోయినా అని కాదు, నేను మోసం చేసిన, నన్ను కూడా మోసం చేశారు, అది కూడా అయింది. సో దట్ హ్యాపెండ్. గివ్ అండ్ టేక్ అయింది. ఎందుకంటే బిజినెస్ అనేది ఆల్వేస్, ఇప్పుడు నువ్వు నేను కలిపి బిజినెస్ పెట్టినాం అనుకో వేదాన్, నువ్వు మంచి వస్తే నువ్వు తీసుకుంటావు, చెడు వచ్చినా కూడా పార్ట్నర్ తీసుకోవాలి వేదాన్. పార్ట్నర్ అది తీసుకోలేడు. ఇన్వెస్ట్మెంట్ ఏంటో తీసుకొచ్చిన ఆ టైం చెప్పినా కదా, ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు, ఈ మనిషి కనబడితే ఆ మనిషిని చెప్పి అరే ఇందులో పైసలు పెట్టిరా, అందులో పైసలు పెట్టిరా, ఇందులో పైసలు పెట్టిరా అని చెప్పి రొటేషన్ చేయడం, అంతే. ఇక సో జీవితం అప్పుతోటే స్టార్ట్ అయింది. అబ్సల్యూట్లీ. అమ్మ ఎట్లా స్టార్ట్ చేసిందో నా జీవితం కూడా అప్పుతోటే స్టార్ట్ అయింది. కెరియర్ లైఫ్ అయితే అప్పు నేర్పిన పాఠం ఏంది? అప్పు నేర్పిన పాఠం ఇప్పుడు నా సక్సెస్, దానికి జవాబు. నేను ఇప్పుడు క్రెడిట్ ఇచ్చే స్థాయికి వచ్చినా అని చెప్పి నువ్వే అన్నావు. ఒకప్పుడు నేను అప్పు తీసుకునేటోని, ఇప్పుడు నేను అప్పు ఇచ్చే స్థాయికి వచ్చిన. అదే గుణపాఠం, అదే నేర్పింది పాఠం నాకు. సో మీకు ఎప్పుడు అనుమానం రాలేదా అంకుల్? 2016లో కూడా 10,000కే పని చేసిండు, ఒకటేసారి ఏమంటారు 30 రోజులు 25 రోజులు నేను ఎయిర్లైనే మీల్ తింటా అంటున్నాడు, ఫ్లైట్లో తిరుగుతా అంటున్నాడు, ఏం చేస్తున్నాడు అసలు? అండ్ ఏమంటారు పాస్ట్ కూడా చెప్పుకోదగినవి కావు అనుకుంటూ మాట్లాడుతున్నారు. అంత మంచి పాస్ట్ కూడా లేదు. ఇట్లా సడన్గా హిట్ అయ్యిండు, ఏం కథ? ఏమన్నా
ఏమన్నా కబ్జాలు చేస్తున్నాడా, లేకపోతే కల్చర్ అట్లుంది. సామాన్యంగా సర్వసాధారణంగా బయట జరిగే పద్ధతులు అవే ఉన్నాయి. ఏమంటారు, ప్రాస్టిట్యూషన్ చేసి ఎదిగేటోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఈరోజు నా కొడుకు 4 సంవత్సరాల కింద అది 4 సంవత్సరాల సీన్ కట్ చేస్తే ఇది అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు అడగలేదా హౌ ఇట్స్ పాసిబుల్? జరిగింది, అది యాక్చువల్గా డిస్కషన్లో కూడా వచ్చింది దాని గురించి. కాకపోతే ఏంటిదంటే ప్రతి ఒక్క దీనికి మనకు ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు. ఎస్, ప్రతి ఒక్క సక్సెస్కి అన్నట్టు, అంటే గాడ్ ఫాదరు ప్లస్ ఒక ఆడది అంటారు. మా దానికి ఎట్లా అయిందో ఈయన సక్సెస్ కూడా ఒక గాడ్ ఫాదర్ తగిలాడు. ఆ గాడ్ ఫాదర్ తగిలేంత వరకు హీ వాస్ వెరీ స్ట్రగ్లింగ్. అది నేను ఈయన మీరు అంటున్నారు ఇప్పుడు కంపెనీ పెట్టారు, అప్పుడు మేము కూడా మా జేబులోకి వెళ్ళి కూడా 48 lakhs ఇన్వెస్ట్ చేశాం. సరే ఎదుగుతుండు అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేశాం. 48 lakhs ఎంత వితిన్ 4 months జీరో అయిపోయింది. అప్పుడు వీళ్ళంతా ఇచ్చేసేవాళ్ళు. సరే అయినా కూడా దానికి కూడా నువ్వు బాధపడకరా, యూ డోంట్ సఫర్ అబౌట్ దట్, ఏం కాదు, యూ విల్ బి, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు లైఫ్లో. ఈ స్విగ్గీ మాట ఇవన్నీ ఉన్నాయా, ఇది ఒకప్పుడు అప్పుడు చెప్పిండి నేను నాకు. కాకపోతే నాకు అప్పుడు తగలలే. అరే అంటే నేను కూడా ప్రాక్టికల్గా అసలు నిజంగా ఏంది ఆ స్టార్ట్అప్ ఏంటి నాకు అర్థం కాదు. బేసికల్లీ డోర్ టు డోర్ గ్రాసరీస్ డెలివరీ చేద్దామని చెప్పేసి నా కాన్సెప్ట్ ఉండే. ఓకే, ఇప్పుడు ఇన్స్టామార్ట్ ఉంది కదా, స్విగ్గీ, అవును, యూ విల్ గెట్ ఇట్ ఇన్ 10 minutes. అంటే వేరే రోజు పెట్టేసి చేస్తారు. నేను అట్లా కాదు, నేను రేషన్ షాపుల్లో కూడా బిజినెస్ ఇద్దామని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు నీ ఇంటి పక్కన రేషన్ షాప్ ఉంటది, జనరల్ గా నువ్వు ఇంట్లో లేవు, అమ్మ ఓల్డ్ ఏజ్, కానీ నువ్వు ఎక్కడో ఉండి ఆర్డర్ పెట్టగలుగుతావు పక్కకే. నీకు అర్థమైందా? సో అప్పుడే నేను 2015 లోనూ అది జనరల్లీ ఆ డయాగ్రామ్ వేసిన, ఫ్లో చార్ట్ వేసిన, క్రియేట్ చేసిన. అది ఇంప్లిమెంట్ చేయలేకపోయినారా? ఫైనాన్షియల్ గా దొరకలే అప్పుడు నాకు. ఇప్పుడు 48 lakhs లాస్ అయింది ఇక్కడ. ఇది ఓన్లీ నాకు హాస్పిటాలిటీకే సరిపోతుంది, నా రెంట్ కి నా స్టాఫ్ ని మెయింటైన్. ఇదే స్టార్ట్అప్ ఐడియా మీద నా లాస్ అయింది. ఇదే స్టార్ట్అప్ మీద ఇదే ఐడియా. నా దగ్గర హోటల్ కాన్సెప్ట్ ఒకటి ఉండే, ఐ విల్ గివ్ యూ నవల్స్, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తాది. మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు జనరల్ గా వెళ్ళగానే మనం ఇవ్వాలి అక్కడ, అవునా కాదు? దేర్ షుడ్ బి అన్ యాప్. ఒక యాప్ అనేది క్రియేట్ చేసి నీ జనరల్ గా ఇప్పుడు కేవైసీ ఎలా ఉందో, ఈ ఆధార్ గానీ లేకపోతే డిజి యాత్ర గానీ డిజి లాకర్ గానీ ఎలా ఉందో, ప్రైవేట్ గా ఒక యాప్ అనేది క్రియేట్ చేసుకొని హోటల్ వాళ్ళకి ఇది ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్ నీ క్రెడెన్షియల్స్ వాళ్ళు నీకు జనరల్ గా ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ అయిపోతుంది. నువ్వు వెళ్ళి రిసెప్షన్ దగ్గర వెయిట్ చేయవు, నీకు ఆటోమేటిక్ గా రూమ్ నెంబర్ మెసేజ్ వచ్చేస్తుంది. అండ్ దట్ నెంబర్ విల్ హ్యావ్ ఎ కోడ్ ఆన్ ఇట్. కోడ్ కొట్టగానే డోర్ ఓపెన్ కావడానికి. సహజంగా మనిషి జీవితంలో మనం ఒక మెట్టు ఎదిగేయడానికి మనకు చెయ్యందిచ్చి సాతిచ్చిన మనిషి గురించి చాలా గర్వంగా చెప్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఐ విల్ డెఫినెట్లీ రివీల్ ద నేమ్. ఇట్ ఈస్ వెరీ సోన్, ఐ విల్ గెట్ హిమ్ అవుట్. నేను పక్కా ఆయనను తీసుకొస్తాను. ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఈ ప్లాట్ఫామ్ ఆయనకి సరిపోయే అంత స్థాయి కాదు. సారీ టు సే దిస్. ఓకే, ఇట్ షుడ్ బి ఇన్ ఎ క్రౌడ్, మ్యాసివ్ క్రౌడ్ లో జనాలకి తెలియాలి. నేను తెలియజేస్తాను, నేను మాటిస్తున్నాను. ఐ విల్ గెట్ హిమ్ అవుట్ ఫర్ షూర్ అండ్ ఐ విల్ రివీల్ హిస్ నేమ్ డెఫినెట్. హిందీ చేసి మాట్లాడిన వాళ్ళ కళ్ళలో నేను డైరెక్ట్ చూడాలి, మా వీడు వీడిని లేపాడా అని చెప్పి వాళ్ళకి తెలియాలి. అది నేను వాళ్ళ కళ్ళల్లో డెఫినెట్ గా చూడాలి. పోనీ అట్లీస్ట్ తను కొంచెం వెల్ నోన్ పర్సన్, పవన్ కళ్యాణ్ చాలా వరకు కామెంట్స్ లో కానీ పబ్లిక్ నెటిజన్స్ లో మీ పైన ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే, ఓకే సెటిల్ అయిండు, దట్స్ ఫైన్, మంచి స్థాయికి వచ్చింది, దట్స్ ఫైన్, కెమెరా ముందు డబ్బులు పంచాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఆఫ్ ది కెమెరా కూడా హెల్ప్ చేయొచ్చు కదా. ఏమైనా రాజకీయ ఎజెండాలతో ముందుకు, అంటే 10 అడుగుల ముందు ఆలోచించి ఈ రోజు నుండే పబ్లిక్ లో ఒక మంచి పేరు, ఆ కార్నర్, సింపతి కార్నర్ తెచ్చుకొని రేపు పొద్దున సడన్ గా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నీ స్థాయి కాదు నన్ను అడగడానికి. నాకు రాజకీయాలకు రావాలంటే చాలా మంది చాలా రకాలుగా తెలిసిన వాళ్ళు. బ్రదర్ నేను కూడా అక్కడనే చూడాలనే, నా ఓటు కూడా మీకు కావాలి. స్థాయి కాకపోయినా ఎంత పెద్దోళ్ళు తెలిసినా సామాన్యులు ఓటు ఇస్తేనే వాళ్ళు పెద్ద స్థాయిలోకి పోతారు. అబ్సల్యూట్లీ రైట్, కాదని నేను అంటలేను. నువ్వు అడిగినావు కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా ఇవాళ, అది కూడా నిజం. దానికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ గురించి అడగంగానే నేను ఇంతెందుకైనా అంటే రాజకీయం అనేది నా ఎజెండా కాదు. హెల్పింగ్ కెమెరా ముందు పెడుతున్నారు, ఎస్, పబ్లిక్ లో మీరు మంచి వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. నిజంగా కారణం పబ్లిక్ నా వల్ల 10 మంది మారుతారంటే దట్స్ ఫైన్. కానీ ఇది చేసేది రేపు పొద్దుగల రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి అనే క్లారిటీ ముందే ఇస్తే ఇంకా క్లియర్. దీనికి ఒక ఇన్సిడెంట్ జరిగింది వే బ్యాక్ 2017లో అనుకుంటా. 17లో నాకు ఒక యాక్సిడెంట్ అయింది వేదాంత్. ఎలా అయిందంటే నాకు అప్పుడు ఒక సఫారీ కార్ ఉండే. నా లైఫ్ లో ఇప్పుడు ఇట్లా ఉండడానికి గల కారణం మా నాన్న, మా అమ్మ, అది కామన్.
ఇల్లు కట్టడానికి 4 పిల్లర్స్ ఎలా ఉంటారో నాకు కూడా 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి మా గాడ్ ఫాదర్, నెక్స్ట్ తారక్, వాడైతే పక్కా ఉంటాడు. వెంకట్ రెడ్డి అని ఒకడు ఉంటాడు, 2013 అర్రో కాలేజ్ లో పరిచయం. వాడు నా ప్రాణానికి రీసెంట్ గా ఒకడు అటాచ్ అయ్యాడు, అఖిల్ అని చెప్పేసి, వరంగల్ నుంచి. వాడే వరంగల్ సని అన్న, యువసేన, ఈ ముగ్గురికి నేనైతే కౌంటబుల్ లైఫ్ లో. ఆ రోజు వెంకట్ రెడ్డి, నేను, తారక్, ఇంకొక 4 ఫ్రెండ్స్, ఒక నరేష్ అని ఉంటాడు వేద. ఆ రోజు నైట్ మేము అందరం దాగి ఇంటికి పోయే టైంలో పాలు వంచబోదామని చెప్పేసి జనరల్గా ప్లాన్ వేసింది. ప్రేమ్ అని ఇంకోటి ఉంటాడు, బండి తీసుకొని ఇంటికి వెళ్ళి, నాన్న ఇక్కడికి వెళ్ళేసి వస్తాను నాన్న కొద్దిగా, అంటే ఆ పాలు వంచ అని చెప్పలేదు ఫస్ట్, ఇక్కడ లోకల్లో తిరిగేసి వస్తామని నాన్న అని చెప్పిన. నిజం చెప్పు, లోకల్లో తిరిగేది ఉంటే నువ్వు ఇంటికి వచ్చేసి చెప్పేటోని కాదు, వల్ల నైట్ వచ్చి ఇట్లా వాడుకుంటావు, ఏడికి పోతున్నావు, అది మా నాన్నకు అర్థమైపోయింది, వీడు దాగున్నాడు అది అని చెప్పేసి. అప్పటికి వెంకటరెడ్డి లేడు కార్లో, అంటే ఎక్కించుకోవాలి పోయి. సారీ, వెంకటరెడ్డి ఉన్నాడు, తారక్ లేడు కార్లో. మా నాన్న, వద్దురా చెప్పు వెంకట్, మా అమ్మ ఏడుచుడు స్టార్ట్ చేసింది, తాగున్నారు ఏదన్నా అవుతుంది కష్టం అది. ఆ రోజు కరెక్ట్ సండే, అమావాస్య. ఓకే, అది సెంటిమెంట్ ఉంటుంది మాకు. ఇద్దరం కలిసి చాలా ఫోర్స్ చేసినాం, వద్దురా వెళ్ళొద్దు, ఇట్ ఈస్ నాట్ రైట్, కరెక్ట్ కాదు, వాళ్ళ పొజిషన్లో మీరు కరెక్ట్ పొజిషన్లో లేరు, వద్దు, కాల్ రేపు మార్నింగ్ వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరూ ఫ్రెండ్స్ని కూడా రిక్వెస్ట్ చేసినాం. ఇల్లే కోపం వచ్చింది, డిస్కషన్ అయింది బాగా, విండోకున్న అద్దం గుద్దితే పగిలిపోయింది, ఇక్కడ రక్తం, మళ్ళీ రక్తం అది క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసినాము. సరే ప్రేమ కదా పేరెంట్స్ కి, పంపించడం కాదు, పంపించలేక పంపించేసి ఓకే పోయినాం. స్టార్ట్ అయినాం. తారక్ని, నరేష్ నేను నడుపుతారా అన్న, నేను నడుపుతారా, నాకంటే పెద్దోడు, నేను నడుపుతారా అన్న, అర్థం చేసుకోరా అన్న అంటే, ఏలే నేను నడుపుతా నీకెందుకో, సరేదా బాబు నడుపుకోరా బాబు అని చెప్పి కూర్చో. జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే ముందు మన గౌరెల్లి అని చెప్పేసి మన పర్వతాపూర్ సైడ్ పీర్జాది వాటి లోపట యాక్సిడెంట్ అయింది. నాకేమో చెవు ఊడిపోయింది, చెవు మొత్తం ఊడిపోయింది, ఇట్లా వాళ్తుంది, కింద హ్యాంగింగ్ ఉంది, 13 స్టిచెస్ పడ్డాయి, అక్కడ 13 కుట్లు పడ్డాయి, గాజు పెంకలు ఇక్కడ గుచ్చుకున్నాయి, ఇలా ఉందిలే గాజు పెంకల తర్వాత ఇద్దాం. సో సిచ్యువేషన్ ఏంటంటే వేదాన్, మా ఇద్దరికి మాత్రం బాగా ఇన్సిడెంట్ అయింది. నాకు ఇంకా ఇప్పుడు చెప్తుంటే కూడా నా కళ్ళల్లో తిరుగుతుంది, ఓపెన్గా చెప్తున్నా. ఇట్ వాస్ వెరీ బ్యాడ్. సో చూసిన చచ్చిపోతానేమో అని చెప్పి అనిపించింది వేదాన్, బతకనేమో. నాదైతే ఓకే, వాడి పరిస్థితి అయితే ఇంకా దారుణం, ఇదంతా రక్తము, చేతుల చెవు, అసలు నేను ఏం చేసిన ఈ జీవితానికి, అసలు నా పరిస్థితి ఏంది, నేను అసలు మా నాన్నకి ఏం చేస్తా, మా అమ్మకి ఏం చేస్తా, అసలు నేను చచ్చిపోతే ఎవరైనా వస్తారా, నా పరిస్థితి అట్లనే ఉండేవేదా, అసలు నేను ఎంచుకున్న దారి కరెక్టేనా, నేను పోయే దారి కరెక్టేనా, ఐఎమ్ ఐ కౌంటబుల్ నవ్, అన్నీ అసలు ఏవేవో తిరుగుతున్నాయి మెడల్లో. ఆ ఆలోచనలో ఏం చేసినో నాకు తెలియదు వేదాన్. పోయి రోడ్డు మీద పడుకున్నా, వాడిని బయటికి తీస్తుడు, ప్రేమ్ గారిని బయటికి, వాడు బయటకు వస్తలే, డోర్ స్ట్రక్ అయిపోయింది, వాడి ఇదంతా బ్లడ్, వాడు ఆ పెయిన్లో కూడా రతన్ అంటుండు తప్ప వీళ్ళు ఎవరి పేర్లు చెప్తలేడు. బాబాయ్ రతన్ నాతో అయితే లేదురా, నేను చనిపోతానేమోరా, వాడరుపులు, వీళ్ళేమో ఎవడు ఆపుతలేడు వీడు అని చెప్పి వీళ్ళు అరుపుడు, చనిపోతామేమో అని చెప్పేసి అనిపించాను. ఐ ఆమ్ కౌంటబుల్ టు ద సొసైటీ, ఐఎమ్ కౌంటబుల్ టు మై పేరెంట్స్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సిగరెట్లు, మందు అన్నీగా, లెట్ us స్టాప్ దిస్, డోంట్ డ్రింక్, డోంట్ స్మోక్, జస్ట్ డూ ఇట్ వాట్ ఎవర్ ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ గో బియాండ్. అది కూడా అవసరం లేదు, ఇప్పుడు ఏమంత అవసరం లేదు, అప్పుడంటే అదే దూరన్న కదా, ఇప్పుడు అది. సో వెళ్ళిపోదాంపా వేరే స్టేట్కి, కొద్దిగా మనకి ఇక్కడ ఉంటే మనం, ఐ హ్యావ్ మూవ్ డౌన్ టు అనదర్ స్టేట్, ఐ స్టార్టెడ్ మై బిజినెస్. జనాలకి ఏదో చేయాలి వేద, ఈ జీవితానికి ఒక అర్థం కావాలి, నాకు సృష్టించుకున్నా, ఎంచుకున్నా, నిలబడ్డా, ఇప్పుడు ఇలా ఉన్నా. నాకు ఇప్పటికీ వన్ క్వశ్చన్ చేయదు, యూ కెన్ లుక్ ఎట్ మై ఫింగర్స్. ఇంటర్వ్యూ ఒక ఎత్తు, నీ వీడియోస్ కానీ నీ ఛానల్ నుంచి నేను కొన్ని చూసినే ఒక ఎత్తు, నువ్వు అందరికీ హెల్పింగ్ చేసేది. సో నేను యూత్కి ఒకటే చెప్దాం అనుకుంటున్నా, లిజన్ టు యువర్ పేరెంట్స్, హ్యావ్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్ హూ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ. ఒకరిని పెట్టుకోండి, వాళ్ళ అడుగు జాడల్లో ముందటికి వెళ్ళండి. నా అమ్మ పేరెంట్స్ మాట పక్కా వినండి. ఆ ఏజ్ అనేది ఉంటుంది, నేను ఓపెన్గా చెప్తున్నా వేదాంత్, ఆ ఏజ్ దాటిన తర్వాత స్కై ఈజ్ యువర్ లిమిట్. మనం అనుకుంటాం టీనేజ్లో ఏం ఎంజాయ్ చేస్తాం, మన మెమరీస్ యూ కెన్ మేక్ మెమరీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ట్రస్ట్ మీ, లిజన్ టు యువర్ పేరెంట్స్, మేక్ యువర్ కెరియర్, గ్రో వెల్, బీ హ్యాపీ అండ్ స్టే రెస్పాన్సిబుల్ టు ద సొసైటీ. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడైతే కాదు, రేపు పొద్దున రావచ్చు. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ రావాల్సినటువంటి పరిస్థితి వస్తే సాయి రతన్ స్వార్థంగా స్వలాభంతో ఉంటాడా, లేకపోతే 10 మందికి సేవ చేయాలని ఇదే మెంటాలిటీతో ఉంటాడు? తెలంగాణలో మళ్ళీ నేను స్టార్ట్ అయింది ఒక 1 year నుంచే వేదా. అంతకుముందు నేను తెలంగాణలో లేను, ఒక 3-4 ఏళ్ళు. నేనంతా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలో తిరిగిన వ్యక్తిని ఒక 3-4 ఏళ్ళు.
ఒక సంవత్సరం నుంచి ఇక్కడ లోకల్లో చాలా మందిని కలవడం జరిగింది నాకు. అర్థమైందా? దేనికి? జనరల్గా నా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసమో లేకపోతే నా ఇదేంటి కాంట్రాక్ట్స్ గురించో జనరల్ ఇక్కడ కలవడం జరిగింది. కలిసిన వ్యక్తులలో నాకు ఒకరిద్దరి కంటే ఎక్కువ అసలు పొలిటీషియన్స్ ఈ మధ్యలో అసలు తీసుకోలేకపోతున్నా. ఇక్కడ అయ్యే విషయాలు కానీ కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పటికైనా పనికిరావు వేదా, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, అంటే సో ఈ కక్ష సాధింపు రాజకీయాలలో నేను గేమ్ ఆడలేను, నాకు అంత చేత కాదు అంటున్నారా? అట్లా అనుకున్నా పర్లేదు, బట్ ఈ కక్ష సాధింపు రాజకీయాల వల్ల జనాలకి ఉపయోగాలు అనేటివి లేవు. నీకు అర్థమైందా? వాళ్ళు కొట్లాడి వాళ్ళే స్వలాభం పొందుతున్నారు కానీ ప్రజలకు స్వలాభాల గురించి మనం మాట్లాడలేదు. జనాలకు ఉపయోగాలు అనేటివి చేరుతున్నాయో లేవో మనకి సెకండరీ అని చెప్పేసి ఆలోచన వస్తుంది కక్ష సాధింపు రాజకీయాల్లో. కక్ష మీదే ఉంటారు, జనాల మీద ఏడు ఉంటారు. జనాలు గ్రహించుకోవాలి, ఎవడు నావోడు, ఎవడు బయటోడు, ఎవడు మీ ఓడు, ఎవడు నా పక్కనోడు. ఐ వాంట్ టు డూ సర్వీస్ టు ద సొసైటీ, టు మై భూపాల్పల్లి ఆర్ వరంగల్, అదర్ టు ది పీపుల్ హూ వాంట్ మీ. చలో, సర్వీస్ గురించి మాట్లాడినాం కాబట్టి ఇన్కమ్ గురించి మాట్లాడాలి. కొంచెం తెలుసుకోవాలని ఉంది, అసలు మీరు ఏం చేస్తారు? నేను ఈ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్ట్ చేస్తాను. దాంట్లో మీరు చాలా గొప్పగా చేసినటువంటి థింగ్స్ ఏమైనా చెప్తారా? కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. కర్ణాటకలో హౌసింగ్ చేస్తున్నా, గోవాలో హౌసింగ్ చేస్తున్నా, ఓకేనా, ఢిల్లీలో రోడ్ చేస్తున్నా. హైదరాబాద్లో ఏమన్నా? హైదరాబాద్లో ఇప్పుడు ఏం చేయట్లేదు, పాస్ట్లో ఏమైనా? పర్లేదు, అది చిన్న చిన్న రోడ్లు చేశాను అంతే. సో అండ్ ఇక్కడ మన ఇది పాండిచేరిలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, హాస్పిటల్ బిల్డింగ్. బెంగళూరులో జయానగర్లో ఒక హాస్పిటల్ బిల్డింగ్ చేస్తున్నాను. సో ఐ డూ కన్స్ట్రక్షన్. పుట్టి పెరిగింది ఇక్కడ భూపాలపల్లి, ఇది తెలంగాణ, ఈ స్టేట్స్. సీన్ కట్ చేస్తే బిజినెస్ అంతా వేరే స్టేట్స్లలో. హౌ ఇట్స్ పాసిబుల్? ఏమో అక్కడ జనాలు నన్ను తీసుకున్నారు, ఏమో అక్కడ పబ్లిక్ లో ఆ కమ్యూనికేషన్ ఎట్లా కుదిరింది? ఐ స్పీక్ లాంగ్వేజెస్, ఐ స్పీక్ 5. దట్స్ ఫైన్. అక్కడ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్స్ పెంచుకోవడం కష్టం అన్న. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ వేదాన్ని, నాకు కూడా అదే అర్థం కాదు యాక్చువల్గా. ఇప్పుడు జనరల్గా ఫస్ట్ మన లోకల్ పొలిటీషియన్స్, లోకల్ వీళ్ళతోటి, లోకల్ ఐఏఎస్ వాళ్ళతోటి మాట్లాడడం తక్కువ, కానీ అదర్ స్టేట్స్ ఐఏఎస్ మేము చూస్తూ ఉంటాం. ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్కి వచ్చినా కూడా ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్కి వస్తాడు, లంచ్కో, డిన్నర్కో, అంతే తప్ప ఇంటికి వచ్చేసి పడుకొని ఇంట్లో కూర్చొని అట్లా చేసే ఇది కాదు. ఏదో ఒక టైంలో కాల్ చేస్తాడు. నేను కానీ మా మేడం కానీ ఫోన్ చేసి అడిగితే ఫస్ట్ ఫోన్ చేయగానే బేటా ఎక్కడ ఉన్నావురా, అదే మేము ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటాం కదా. జస్ట్ ఏం లేదు, గోవా సీఎం తోటి, లేకపోతే గోవా మినిస్టర్స్ తోటి, గోవా ఐఏఎస్ ఆఫీసర్ తోటి, వీళ్ళతోటి, తర్వాత కర్ణాటక, అట్లా డిఫరెంట్ స్టేట్స్ వీళ్ళందరితోటి అదే నేను అనుకుంటాను. నేను చాలాసార్లు అన్నాం, అది కాదు బేట మన తెలంగాణ, మనం ఇక్కడ, మీరు అక్కడ అంటే డాడీగా బెంగళూరు వెళ్ళిపోయింది, అక్కడ కల్చర్ అక్కడ ఇది అయిపోయింది నాకు, అంతే తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో ఇప్పుడు ఆ గాడ్ ఫాదర్ వల్ల ఎవరో మీరు ఎప్పుడు రివీల్ గాడ్ ఫాదర్ ఇస్ ఫర్ బిజినెస్. మీరు ఒక్క మాట, వేరే ఆయన ఉన్నాడు, అది నేను చెప్తాను, ఆయన ఇంకో గాడ్ ఫాదర్. ఆయన గాడ్ ఫాదర్ అంటే ఇక వేదాన్ని ఇప్పుడు ఒక్క మాట, యాక్చువల్ గా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే అంతమందిని మొబిలైజ్ చేసి తీసుకెళ్ళినప్పుడే నాకు అనిపించింది, అరే సమ్వాట్ ఇది అంటే. యాక్చువల్గా నాకు ఆ టైంలో ఏమనిపించింది అని అంటే, గుడ్ ఆ బ్యాడ్ అర్థం కాలే నాకే. ఇట్ ఈస్ గుడ్ ఆ బ్యాడ్, ఎందుకంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ నాట్ గుడ్. వెన్ వీ కమ్ టు దట్ ఏజ్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ నాట్ గుడ్. కాకపోతే ఇప్పుడు నాకు చూస్తూ ఉంటే, నా కొడుకుని అప్పుడు చూసిన కొడుకుని ఇప్పుడు చూసిన కొడుకుని చూస్తే, అరే వాట్ ఈస్ వాట్, వేర్ ఆర్ వి. యాక్చువల్ మేము ఎక్కడ ఉండే వాళ్ళం, ఈ రోజు నా పొజిషన్ చూస్తే నిజంగా నాకు గర్వంగా చెప్పుకుంటాను. నా కొడుకు వల్ల ఇంట్లో కాలు పెడితే లైట్ వెలుగుతుంది. నాకు ఒకప్పుడు నాకు కరెంట్ లేదు, అటువంటిది నేను ఇంట్లో కాలు పెడితే లైట్ వెలుగుతుంది. దరిద్రం అనేది తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది, అదృష్టం అనేది తట్టినప్పుడు మనం తలుపు తీస్తే కథం. చాలాసార్లు పాపం ట్రై చేసి పడ్డాడు, లేచి అదృష్టం తలుపు తట్టింది, తీసేయండు, మేల్కున్నాడు. అప్పుడు ఈ రోజు మేల్కున్నాడు. కనెక్షన్స్ ఉండడము బిజినెస్ పర్పస్ లేకపోతే ఇంకో దానికో కనెక్షన్స్ ఉండడం వేరు. కానీ ఒక సమయంలో ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మీకు ఫోన్ చేసి సలహాలు తీసుకొని అక్కడ నుండి అతన్ని విడిపించి అంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సంపాదించారు? పక్కనున్న వ్యక్తి అన్న, నాకు ఇక్కడ తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అన్న, ఈజ్ లిటిల్ పాపులర్ హియర్ అని చెప్పి ఆయన ఫోన్ చేశారు. ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న పేరు చెప్తా, దానికి ఇన్స్పెక్టర్ పేరు చెప్పడానికి నాకు రొపోసాయి, ఓకే, కలంగుట్ ఇన్స్పెక్టర్, ఓకే, రెడ్డి సాబ్ ఇధర్ ఆజా అయ్యా అని అన్నాడు డైరెక్ట్. ఫోన్ ఆగయ్యా బాయ్ సాబ్ ఆప్ నిఖిలో అని అన్నాడు. ఇంతకు మించి ఏం మాట్లాడలే. ఆ ఎక్స్ఎంఎల్లో ఇప్పటికి ఇంకా షాక్లు ఉంటాడు అప్పుడప్పుడు నేను పోయి కలిస్తే. నువ్వు వేరబ్బా, నువ్వు కొన్ని విషయాలలో అర్థం కాదు, కానీ అన్న తాగి నువ్వు నడపడం తప్పన్న, ఒకటి గుర్తుపెట్టుకుని పక్కన వాడే ఉన్నాడు, లేస్ అని ఆ జోష్లో అయిపోయింది అట్లా. సో మీ నిక్ నేమ్ సన్నీ, పీపుల్ కాల్ మీ సన్నీ. గల్లీ టు ఢిల్లీ అన్నట్టు భూపాలపల్లి టు ఢిల్లీ జర్నీ యొక్క అసలు ఏంది, ఎట్లుంది ఈ జర్నీ, ఎట్లా జరిగింది అసలు? వీ హావ్ స్టార్టెడ్ ఎ స్కూల్. ఓకే, ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్కూల్ వచ్చి ఇద్దరం కలిసి స్కూల్ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత సపోర్ట్, బేసికల్లీ నాది లవ్ మ్యారేజ్. అయితే సపోర్ట్ లేదు,
యాక్చువల్గా అంటే మా పేరెంట్స్ నుంచి కొంచెం ఉండే వాళ్ళ పేరెంట్స్ నుంచి లేకుండే ఫస్ట్లో 1992లో వీఆర్ స్టార్టెడ్ స్మాల్ స్కూల్ కోల్ మైన్స్ ఏరియా స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. అక్కడ ఓవరాల్గా కలిసి మొత్తం మీద ఒక 2 స్కూల్సే ఉండే. ఓహో. ఒకటి వివేకానంద, ఇంకొకటి ఏమొచ్చేసి కాకతీయ స్కూల్ అండి. ఓకే. అది జంగేడ్లో ఉండేది. భూపాలపల్లి నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేది. భూపాలపల్లిలో మేము అప్పుడు ఫ్రెష్ స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. అప్పుడు స్కూల్కి వచ్చే పిల్లలు కూడా తక్కువ. అప్పుడు తక్కువ ఉండే పర్సెంటేజ్. అప్పుడు అక్కడ వాళ్ళ పిల్లలు యాక్చువల్గా పబ్లిక్ కూడా తక్కువ ఉండే. అప్పుడప్పుడే మూవ్ అవుతూ ఉన్నారు. కోల్బెల్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఆ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఏంటిది అని అంటే ఫస్ట్ వీ హ్యాడ్ టేకెన్ ఎ రెంట్. ఒక చిన్న గుడిసె తీసుకున్నాం. అంటే మాకేం లేకుండే. మేము భూపాలపల్లికి ఎంటర్ అయినప్పుడు కరెక్ట్గా మా దగ్గర ఆ రోజు 520 రూపీస్ ఉన్నాయి. వీఆర్ నాట్ హ్యావింగ్ వెజల్స్, వండుకోవడానికి బౌళ్ళు లేవు, ఏమి లేవు. మేమిద్దరము మా బట్టలు కలిసి భూపాలపల్లిలో దిగినాం. ఓకే. దిగి అక్కడ ఒక చిన్న గుడిసె 500 రూపీస్కి ఒక రెంట్ మాట్లాడుకున్నాం గుడిసె. మరి వండుకొని తినడానికి అక్కడ ప్రాబ్లం ఉండేది. ఆ గుడిసె పక్కకి చిన్న హోటల్ ఉండేది, సుదర్శన్ అని హోటల్. వాళ్ళ హోటల్లో ఫస్ట్ యాక్చువల్గా దిగి అక్కడ ఆ రెంట్ చూసుకొని వాళ్ళతో మాట్లాడేసుకొని, ఒకటే రోజు అది జరిగిపోయింది. వాళ్ళతో మాట్లాడేసుకొని 500 రూపీస్కి రెంట్ ఒక 4 క్లీన్గా ఒక 4 రూమ్స్ ఉండేటి. మొత్తం గుడిసె అనేది గడ్డితో కప్పి ఉండేది. అది మాట్లాడేసుకున్నాం. మరి వాట్ నెక్స్ట్, తినడం ఎట్లా అని చెప్పేసి మెల్లగా వాళ్ళ హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా వెళ్ళున్న వాళ్ళ, లేకపోతే వాళ్ళు కూడా పర్లేదు, మీడియం, నాట్ మోడరేట్. మేము కూడా ఇప్పుడు యాక్చువల్ మా ఇంట్లో వాళ్ళని కాదని వచ్చేసారు బయటికి. అంతే, ఇంట్లో వాళ్ళని కాదని వచ్చేసినాం ఆ టైంలో. మా ఫాదర్ కూడా యాక్చువల్గా ఈజ్ అని సింగర్ ఇన్ ఎంప్లాయీ. వాళ్ళ ఫ్యామిలీ ఇది ఉంటే మాది మేము యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయింది. వీ హ్యావ్ టు లివ్ ఆన్ అవర్ లెగ్స్. మా దాంట్లో మేము కష్టపడాలని ఇద్దరం కలిసి వచ్చేసి అక్కడ స్టార్ట్ చేసాం. అది మా అక్క వాళ్ళు స్టార్ట్ చేసి పెట్టారనమాట. వాళ్ళకి సపోర్ట్గా మేము వచ్చి చేసాం. వండుకోవడానికి కూడా ఈవెన్ దో వీఆర్ నాట్ హ్యావింగ్ ద వెజల్స్, అక్కడ పక్క హోటల్కి వెళ్ళి వాళ్ళని కలిసేసి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఇట్లా ఏంటి సార్ అంటే ఇట్లా మేము ఇట్లా గోదావరి నుంచి వచ్చినట్టు స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా అంటే సరే సార్ అని వాళ్ళు చేతిలో 550 ఉన్నాయి, బట్ స్కూల్ స్టార్ట్ చేయాలని ఆలోచన పెద్దది అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు నాన్నగారు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కదా, ఈస్ హ్యావింగ్ వెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. మా మమ్మీ గారు ఎంఏ తెలుగు, వెల్ ఎడ్యుకేటెడ్. మేము మాకు ఉన్న కాన్సెప్ట్ అంటే అప్పుడప్పుడే భూపాలపల్లి డెవలప్ అవుతుంది. కోల్ మైన్స్ ఏరియాలో ఏదైతే మేము గోదావరిఖనిలో ఉన్నామో నెక్స్ట్ గోదావరిఖని భూపాలపల్లి అవుతుంది. అక్కడికి వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఆలోచన మాకు కలిగేసి మేము మూడు అనమాట. అక్కడికి వచ్చేసి స్కూల్ స్టార్ట్ చేసేసాం. స్కూల్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్టర్ అంటే ఆల్రెడీ మా అక్క వాళ్ళ స్కూల్ గోదావరిఖనిలో ఉంది. శ్రీ రామచంద్ర హై స్కూల్ అని గోదావరిఖనిలో ఉంది. వాళ్ళు యాక్చువల్ అదే బ్యానర్ మీద ఇక్కడ స్టార్ట్ చేయించారు. స్టార్ట్ చేయించేసి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు మాకు కొంచెం. అప్పటి వరకు కొంచెం స్టార్టింగ్లో ఇనీషియల్గా ఏదన్నా కావాలన్నా పర్మిషన్కి దానికి దీనికి వాళ్ళంతా సపోర్ట్ ఇచ్చారు. ఇక ఇచ్చిన తర్వాత అదే పేరు, అదే శ్రీ రామచందర్ హై స్కూల్ అనే పేరుతోటే వచ్చి అదే బ్రాండ్ తోటి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఒక 520 రూపాయలతోటి జీవితం స్టార్ట్ చేసిన మీరు ఒక నక్సలైట్ మీ పైన కన్ను పెట్టి టార్గెట్ చేసి అంత అక్రమాలు ఏమైనా చేశారా, లేకపోతే ఎడ్యుకేషన్ అయినా మీరు ఇచ్చింది? యాక్చువల్గా ఇప్పుడు మేము ఆ రోజు 520 రూపీస్తో స్టార్ట్ చేసిన కెరియర్ విత్ ఇన్ 2-3 ఇయర్స్లో భూపాలపల్లిలో మేము 45 స్ట్రెంత్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 75, థర్డ్ ఇయర్ వచ్చేసి 120, తర్వాత 250. అట్లా ఇయర్ ఆటోమేటిక్ గా భూపాలపల్లి స్కూల్ పెరుగుకుంటూ వచ్చేసింది. భూపాలపల్లిలో మాది ఒక్క స్కూల్, శ్రీ వివేకానంద 2 స్కూల్స్ ఉండే. దాంతో పాటు వేరే స్కూల్స్ వచ్చుకుంటూ మొదలుపెట్టాయి. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ద 10 years లో దాదాపు ఒక 21 స్కూల్స్ వచ్చాయి భూపాలపల్లి. ఈ స్కూల్స్ అన్నిటిని కూడా ఏదైతే మేము స్టార్టింగ్ నుంచి ఉన్నామో వీ హ్యావ్ ఫార్మ్ అనే అసోసియేషన్. అది భూపాలపల్లి మండల్ ఉండే. మండల్ అసోసియేషన్స్ కి సమ్ టైమ్ మేము ప్రెసిడెంట్, సెక్రటరీ అట్లా పెట్టేసుకొని మేము నడిపించుకుంటూ ఉండేవాళ్ళం. నడిపించుకుంటుంటే మాకు సపోర్ట్ గా వరంగల్ డిస్టిక్ వడుప్సాన్ ఉండేది. వరంగల్ డిస్టిక్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అది ఉండేది. వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము అంటే మై లైఫ్ పార్ట్నర్. ఎన్ని కష్టాలు వచ్చినా రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ మేము గుడిసెలో ఉన్నప్పుడు భూపాలపల్లిలో మొత్తం కూడా మాకు అసలు గ్రౌండ్ ఏం లేదు. పేడ తీసుకొని వస్తే ఆమె అలికేది. వీక్లీ వన్స్ అలికితే అప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చి మేము కూర్చోబెట్టుకొని వీక్లీ వన్స్ పేడ తీసుకొని రావడం, ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడ ఉండే కావాలి. నేను చిన్న సైకిల్ మీద 2 బిందెలు వేసుకొని ఐ హావ్ గాన్ టు అక్కడ మనకు బ్యారెక్స్ అని ఉండేది, సింగరేణి బ్యారెక్స్ లకి వెళ్ళి 2 గుండెల్లో అటు ఇటు బిందె వేసేసుకొని సైకిల్ మీద తీసుకొచ్చి మేము అన్ని నింపి పెట్టుకునేటోళ్ళు. పిల్లలకు కావాలి కదా, అవన్నీ మార్నింగ్ అంతా పని చేసుకొని పెట్టుకునేటోళ్ళు, ఈవినింగ్ అంతా నింపేసి పెట్టేసుకొని సెట్ చేసి పెట్టుకునేటోళ్ళు. అట్లా ఒక 2 years అక్కడ రెంట్కి నడిపించు. మీరు మేడం గురించి తీయంగానే మీ వాయిస్ లో అర్థమవుతుంది మీ రెస్పెక్ట్, మీ లవ్ టువర్డ్స్ అని. ఇంకా ఆ కెరియర్ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిన కెరియర్ ఆటోమేటిక్ గా మెల్లమెల్ల గ్రోత్ అయిపోయి ఓన్ ల్యాండ్ తీసుకొని ఓన్ కన్స్ట్రక్షన్ చేసేసుకొని ఒక 4-5 years వరకు ఒక లైఫ్ స్టైల్కి వచ్చేసాను. ఒక రోజు నేనేమైంది అని అంటే భూపాలపల్లి మండల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యా. ఐ వాజ్ అన్ స్కూల్ ప్రెసిడెంట్. నెక్స్ట్ లైట్ల పరంగా పీపుల్స్ వార్ పార్టీ అనేది అక్కడ చాలా ఫేమస్ ఉండే. చాలా అక్కడ ఎట్లా ఉండేది అని అంటే ఆల్మోస్ట్ మొత్తం అడివే.
మేము చాలా మందిని చాలాసార్లు వాళ్ళు నడుచుకొని రావడం అవి ఇవన్నీ చూసినాం మా చూసిన సందర్భంలో. వాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు క్యాజువల్ గా వాళ్ళతో పాటు చిన్న చిన్న పార్టీలు కొన్ని ఉండేటి సందర్భంలో. మామూలుగా చిన్న చిన్న పార్టీలు పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి చేస్తారు. ఈ చిన్న చిన్న పార్టీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి ఏం చేసేవాళ్ళు అంటే ఫండ్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. జనరల్ గా వాళ్ళు కూడా ఎగ్జిస్టెంట్ కావాలి కాబట్టి షాప్స్ లల్లా వాళ్ళు కూడా అది వాళ్ళు ఏం చేశారంటే మా స్కూల్స్ మీదకి వచ్చారు. అంటే దే వాంట్ టు కలెక్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద స్కూల్స్ ఆల్సో. మేము ఏమంటున్నాం, ఏదో బతుకు తెరువు గురించి వీ హావ్ స్టార్టెడ్ స్కూల్ ఫండ్స్. ఒక్కసారి మనం స్టార్ట్ చేసినాము అంటే 1-2 కాదు, దాదాపు 10-15 పార్టీలు ఉండేవి చిన్న చిన్న. అందరికి ఫండ్స్ ఇస్తే జీరో. అంటే వాళ్ళు డైరెక్ట్ గా మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఫండ్ అడిగారా? అడిగారు, ఎంత జరిగింది. ఇక అట్లానే ఏముండదు. అంటే ఆ క్రమంలో వాళ్ళ క్రమంలో ఏం లేదు అన్న కూడా 25,000 to 50,000 అది చాలా హ్యూజ్ అమౌంట్ మాకప్పుడు. ఆ టైం ఇది 1996-97. వాళ్ళు ఎందుకు అనుకున్నారంటే అప్పట్లో మన కేరళ టీచర్స్ అని చెప్పేసి ఫేమస్ ఉండేవాళ్ళు. మీకు అర్థమైంది, మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పేసి నాన్నగారు ఏం చేశారంటే 2-3 కేరళ టీచర్లను తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఇన్ భూపాల్పల్లి కేరళ టీచర్లు నాన్నగారు పిల్లల కోసం తీసుకొస్తే వాళ్ళు అనుకున్నారు వీళ్ళు కేరళ నుంచే టీచర్లను తీసుకొస్తారంటే వీళ్ళు ఎంత సంపాదిస్తారో ఏందో అని చెప్పి వాళ్ళు అలా అనుకొని ఈ స్టార్టెడ్ అప్రోచింగ్ నాన్నగారు. అండ్ నాన్నగారు వాజ్ లైక్ ప్రెసిడెంట్ దట్ టైం. సో ఇట్ వెంట్ ఇన్ అదర్ ఇష్యూ అండ్ ఎవ్రీథింగ్ వేర్ డాడ్ విల్ సో ఫైనల్ గా అంటే ఇంత డీసెంట్ గా జీరో నుంచి స్టార్ట్ చేసిన మీ లైఫ్ లో మిమ్మల్ని అన్నలు అడవిలోకి ఎత్తుకపోవడము ఇవి వింటుంటే కొంచెం అది క్యాజువల్. అంటే ఒక్కసారి కాదు, మాస్ కోసం చెప్తున్నారా లేకపోతే బిల్డప్ కోసం చెప్తున్నారా? రియల్ లైఫ్ లో అట్లా జరిగితే భారతి మీ వైఫ్ గారు రావడం, మిమ్మల్ని పిక్ చేసుకొని బయటికి రావడం, ఇదంతా కూడా అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తే ఒక రోజు అయితే అంటే మీరు నమ్మారు కానీ ఒక రోజు దాదాపు 9 to 10 అవుతుంది. ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చిండ్రు మా స్కూల్ గేట్ కాడికి వచ్చి పిలిచారు. సార్ అని పిలిస్తే పోయినా నేను బయటికి. పోతే వాళ్ళు ఏం మాట్లాడలే నాతోటి. సీరియస్ గా తుపాకి తీసి నాకు పెట్టేశారు. పెట్టే కానీ పిల్లలు బాబు మా మేడం ముగ్గురు బయటకు వచ్చేసారు. వచ్చి వాళ్ళని చూసి అరిసేసరికి అన్నలు ఉన్నదే ఈ ఏమంటారు సామాన్యుల కోసం, వాళ్ళ ఎజెండా సామాన్యులని కాపాడాలి, దారుణమైన రాజకీయ నాయకుల నుండి అని అనుకుంటారు. అలాంటిది ఒక సామాన్యుడి దగ్గరకు వచ్చి గన్ను పెట్టడం ఏంటి? అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే అప్పటికే వాళ్ళు చందాలు అడుగుతూ ఉన్నారు, మేము రిజెక్ట్ చేస్తున్నాం. వేరే వాళ్ళ సందర్భాల ప్రకారంగా పీపుల్స్ వారిని అప్రోచ్ అయితే మన రామకృష్ణ గారు ఉండే ఆర్కే గారు పీపుల్స్ వారు మీకు ఆల్రెడీ తెలుసు. ఆయనని మేము అప్రోచ్ కావడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం. సార్ ఇది పరిస్థితి అండి, మేము స్కూల్స్ మేము నడపలేక పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఇట్లుంది, మమ్మల్ని వీళ్ళందరూ దాదాపు 5 నుంచి 10 పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరూ ఫండ్స్ అడుగుతున్నారు, మేము ఇవ్వలేని పరిస్థితి. సరే అండి మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు నడిపించుకోండి, ఒక 1 week 10 days మాకు టైం ఇవ్వండి, మేము మాట్లాడతాం లేదండి. ఇఫ్ ఎనీ పూర్ పీపుల్ ఇస్ దేర్ మీరు పంపండి, ఒక్కరిని ఇద్దరిని ఫ్రీగా చదువు చెప్తారు వాళ్ళు. దానికి మేము యాక్సెప్ట్ అయినాం. ముందే చెప్పాం సార్ మా ఉన్న స్కూలే కాకుండా ఒకటి బ్రాంచ్ అని పెట్టా, మా డాడీ పేరు మీద సుబ్బారావు మెమోరియల్ స్కూల్ అని పెట్టేసి దాంట్లో ఫ్రీ ఎడ్యుకేషన్. సో వాళ్ళు మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళు నిరాకరించి డైరెక్ట్ మీ దగ్గర అది తెలియదు. అది జరిగిపోయింది. అది జరిగిన తర్వాత కూడా ఏమైంది అని అంటే ఒక రోజు మాకంటే సీఏ అక్కడ కూడా బాగా పరిచయం ఉండే. మేము జనరల్ గా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, వాళ్ళకి స్పోర్ట్స్ కిట్స్ పెడితే మేము సపోర్ట్ చేసేవాళ్ళం. ఒకరోజు సీఐ నన్ను పిలిపించాడు, కాల్ చేసేసి రవి ఒకసారి అంటే వెళ్ళినాం. కూర్చున్న తర్వాత మాట్లాడుతుంటే 1-to-1 దానికన్నా 2 days ముందు ఒక ఎన్కౌంటర్ జరిగింది, బాంబుల గడ్డ దగ్గర ఎన్కౌంటర్ జరిగింది. అది ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు వాళ్ళకి దొరికితే వాళ్ళు ఎన్కౌంటర్ చేసి చనిపోయాడు. అది అయిపోయినాక 3 days తర్వాత నన్ను పిలిచిండు. అది కాదు రవి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నువ్వు భూపాలపల్లిలో ఉన్నావు కదా, ఇక్కడ షిఫ్ట్ అవుతే ఏంటిది అని అడుగుతాడు. అంటే దేనికి సార్, వాట్ ఈస్ ద రీజన్ అని నేను అడిగిన. అంటే ఏం లేదని పర్సనల్గా ఎప్పుడు కూడా చెప్పొద్దు ఇది, కానీ నీకు చెప్తున్నా అసలు మాకు ఇది కానీ చెప్తున్నా, నిన్న జరిగిన ఎన్కౌంటర్లా యాక్చువల్గా మాకైనా నిన్న దొరకకపోతే ఆయన చంపడానికి వస్తుండు, నన్ను చంపడానికి ఆయన బయలుదేరినప్పుడు వీళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటే బాంబుల గడ్డ కాడ వీళ్ళు దొరికిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే ఎందుకు వస్తున్నాను వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇట్లా రామచంద్ర స్కూల్ రవి సార్ని చంపడానికి వస్తున్నా అంటే. నన్ను ఎందుకు చంపడానికి వస్తుంది సార్ రీజన్ అంటే, మీరు ఏదో కలిసిండ్రట, వీళ్ళు మిగతా వాళ్ళంతా కమిటీ మీటింగ్ పెట్టేసుకున్నారు, నేను తీసేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సరే ఈ రోజు అయితే ఇది అయిపోయింది, ఈ రోజు అయితే మాకు ఏదో అదృష్టమో నీ అదృష్టమో పిల్లల అదృష్టమో ఏదో ఒకటి ఉంది ఈ రోజు, కాబట్టి నువ్వు బతికిపోయావు. నెక్స్ట్ వారానికి గ్యారంటీ ఏంటిది, దానికి నీకు అవసరమా ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. మీరు ఫండ్స్ ఇవ్వట్లేదు అని ఒకటే రీజన్, వేరే రీజన్ ఏది లేదు. మీరు ఎడ్యుకేషన్ ఈ బ్యాక్గ్రౌండ్ తోటి అక్రమాలు చేసింది లేదు, అసలు ఏమీ లేవు. ఉన్నది ఓపెన్, ఇప్పుడు ఇది లైవ్ నడుస్తుంది అక్కడ అంతా ఓపెన్. అదే భూపాలపల్లి ప్రజలు కూడా వీడియో చూస్తారు 100%. అందరికి తెలిసింది. అంటే ఈ ఇంటర్నల్ విషయం జరిగిన విషయం అయితే తెలియదు, కానీ నేను రావడానికి కారణం ఏంటిది అనేది సంవాట్ మా కరస్పాండెంట్లకు అయితే మ్యాక్సిమం తెలుసు. ఎందుకంటే కరస్పాండెంట్లను మేము కలిసి పోయిన సందర్భాలు, దాదాపు మమ్మల్ని పట్టుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి అయితే మా 3 కరస్పాండెంట్ తీసుకొని వెళ్తూ ఉన్నారు, ఆటోలో వెళ్తున్నాం మేము, పోలీస్ పెట్రోలింగ్ ఉంది, మొదట కొరియర్ కూర్చొన్నాడు మమ్మల్ని తీసుకుపోయేటనే తెలుసు కదా ఐడియా. వాళ్ళు ఆపిన పోలీసులు మమ్మల్ని చెక్ చూసా, సార్ ఎటుపోతుండ్రు అన్నాడు. సార్ చెల్పూర్లో మీటింగ్ ఉంది సార్ అన్న, చెల్పూర్లో మీటింగ్ ఉంది రమ్మన్నారు, వెళ్తున్నాం సార్ మా మీటింగ్కి అని అంటే సరే అన్నారు.
ఆయన అక్కడే ఉన్నాడు అక్కడ. వాళ్ళకి ఆయన దగ్గర తుపాకీ ఉంది, ఆయన ఉన్నాయి కాబట్టి ఏం చెక్ చేయాలి మమ్మల్ని పంపించి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకొని ఒక దగ్గర వదిలేస్తే మేము వెళ్ళినాం. వెళ్ళి దాదాపు ఒక 3-4 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు దాదాపు చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ 10-11 అవుతున్నాయి, 9-10 ఆ టైం అవుతున్నట్టుంది. మేము మాట్లాడుతున్నాం, ఎటు వచ్చిన సౌండ్స్ కదా తుపాకీల సౌండ్స్ వినబడ్డాయి. ఫినిష్ అయ్యో మమ్మల్ని వదిలేసిన వాళ్ళు పారిపోయారు. మేము ఎటు పోవాలో మాకు అర్థం కాలేదు. జస్ట్ డిస్టెన్స్, ఆ సౌండ్స్ డిస్టెన్స్ మాకు మధ్యలోనే ఉన్నాయి. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ నుండి 4 అవర్స్ నడుచుకుంటూ వస్తే మాకు చెల్పూర్లో మెయిన్ రోడ్ కలిసింది. చెల్పూర్లో మెయిన్ రోడ్ కలవడం వల్ల అక్కడ మేము ఒక ఆటో ఎక్కి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇంటికి 5:30-6 o'clock ఇంటికి చేరినాం. నాకు మీరు ఇవన్నీ చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు ఆ అన్నలు జస్ట్ ఫండ్ ఇవ్వలేనందుకు ఇంత టార్గెట్ నిజంగా చేసిర్రా అంటే జరిగిన సందర్భంలో ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అక్కడ జరిగిన సందర్భంలో అంటే కొంత లేకపోతే మీరు అంటే కొంచెం డీసెంట్ గా చెప్తున్నారేమో, మీరు ఎప్పుడైనా వాళ్ళ మీద కూడా నేను ఏం చేసుకుంటారు ఇట్లాంటి రిటర్న్స్ ఏమన్నా అంటే జనరల్ వాళ్ళకైతే చెప్పినాం మేము. ఎందుకు అనంటే వాళ్ళు వస్తే మేము ఇయ్యలేమండి, మాతోటి కాదు. సో మిమ్మల్ని తీసుకెళ్తే ఒకసారి మీ వైఫ్ భారతి గారు వచ్చి మిమ్మల్ని రిటర్న్ ఇన్సిడెంట్ లో ఒకరు చనిపోయారు అని చెప్పి విన్నాను. భూపాల్పల్లి యాక్చువల్ గా కేరళ నుండి వచ్చి షాప్ పెట్టాడు ఒక ఆయన. ఆల్రెడీ అప్పుడు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండే. వెల్ నోన్ టు ద సొసైటీ. ఆయన భూపాల్పల్లి అప్పుడు ఆయన ప్రెసిడెంట్, హీ వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద షాప్స్ అనమాట. ఆయన పెట్టిన షాప్. ఎవరెవరికి జరిగింది ఫైరింగ్? వీళ్ళు తీసుకెళ్లారు, మాట్లాడుతున్నాము. ఆ సందర్భంలో మేము కూడా వెళ్ళినాం. అప్పుడు మమ్మల్ని వేరే ప్లేస్ లో, వీళ్ళు వేరే ప్లేస్ లో ఉన్నారు. అంత కూడా ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చేసి ఫైరింగ్ స్టార్ట్ చేసేసారు. అప్పుడు కుంబింగ్ ఎక్కువ ఉండేది కదా, ఉన్న పలంగా తీసేసి మనం షిఫ్ట్ అయిపోతే ఎట్లుంటది అన్న ప్రకారంగా క్యాల్కులేషన్ చేసుకుంటే సంవాట్ అక్కడికి ఇక్కడ చూసుకుంటే చాలా మెరుగులో ఉన్నాం. సంవాట్ ఒక 20-30 lakhs వరకు లిక్విడ్ క్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతా కూడా తీసేస్తే ఇక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదా. షిఫ్ట్ అయిన తర్వాత ఏదైనా జాబ్ చూసుకో. సో డైరెక్ట్ గా వాళ్ళకు భయపడే వచ్చేసారు. భయపడి అని కాదు, ఇది భయపడి అని మీరు అనుకోద్దు. నా వైఫ్ నేనే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మేము మా పిల్లల దృష్టిలో వాళ్ళ ఫ్యూచర్ చూసుకొని ఆలోచించడం జరిగింది. మీ పైన కేసులు ఉన్నాయి అని చెప్పి కామెంట్లు పెడుతుంటారు. ఒక్క కేసు ఉందా, 2 కేసులు ఉన్నాయా, క్లారిటీ లేకపోయినా ఉన్నాయని చెప్పి నిర్ధారిస్తుంటారు. ప్లీజ్ అసలు ఓపెన్ అవ్వండి. అంత లంగ పనులు అసలు ఏం జరిగింది? అంత లంగ పనులు చేస్తేనే కేసులు కదా మీద పడేవి, ఏమైందని అంతగా? నా మీద 2 కేసులు ఉండే వేతన్, ఒకటి గన్ కేసు, ఒకటి కేసులు ఉండే. క్లియర్లీ లిసన్ టు ఇట్. కేసులు ఉండే, దేర్ ఆర్ నో మోర్ కేసెస్. 2 కేసులు ఉండే. ఒకటేమో గన్ కేసు, ఓకేనా, ఒకటేమో ఉప్పల్లో కేసు ఉంది. ఇప్పుడు నేను క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పుడే చూపెడతా, క్లోజింగ్ సర్టిఫికేట్. యూ కెన్ షో టు ద పీపుల్ అండ్ ఐ హ్యావ్ నో మోర్ కేసెస్ ఆన్ మీ. ఐఎమ్ ఎ క్లీన్ షీట్ గాయ్. డన్. ఓకే, క్లీన్ ఉన్నారు కదా. నో, ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు షో దిస్. ఇది క్లారిటీ ఇద్దాం అంతే. ఇది క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాని గురించి డిస్క్రిప్షన్ విల్. డన్. ఓకే, నేను నా దాంట్లో షేర్ చేసుకుంటాను. ఉప్పల్ది కేస్ క్లోజ్. సరే, మనం ఒకసారి గన్ కేసు గురించి మాట్లాడదాం. గన్ కేసు ఇస్ ఆల్సో క్లోజ్డ్, బట్ ఐ విల్ గివ్ యూ ద డిస్క్రిప్షన్. నాకంటే ఎక్కువ, ఎందుకంటే నేను అప్పుడు ఐఎమ్ టోటల్లీ నాట్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ ఆల్కహాల్ టోటల్ ఇంటేక్ ఉండే, ఫుల్ ఆన్ హై ఉండే అప్పుడు. నాన్నగారు he'll give you, no, he knows my good and bad. There is nothing wrong. I'm not doing it anymore. I've done it and dusted also. I don't want to do it again and I don't want to get that situation to my dad in future. I don't want to do it again అనే స్టేట్మెంట్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను అది చెయ్యలేదు అంటారు. ఏది? గన్ కేస్. అదే, దాని గురించి డిస్క్రిప్షన్ నాన్నగారు నేను అనేది. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అగైన్ అనేది డ్రింక్, ఆల్కహాల్. సిచ్యువేషన్ లో నాన్నగారు ఉన్నారా? లేరు. నెక్స్ట్ డే అయినప్పుడు మీరు చెప్తేనే బాగుంటుంది. నెక్స్ట్ డే వచ్చారు. ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ తోటి నాన్నగారే మాట్లాడారు కాబట్టి దాని ముందు నేను చెప్పలేదు కదా, ఇన్స్పెక్టర్ చూపిస్తాను కదా. ఇప్పుడు దాన్ని కూడా నేను చూపిస్తాను, దానికి ఇబ్బంది ఏం లేదు. దేనికి కూడా హైడ్ చేసేది లేదు. పబ్లిక్ ఏదైనా క్లియర్, ఓపెన్, దానికి ఏమి ఇది లేదు. చేసినా తప్పులు చేసినా, చేయలేదు, చెయ్యను అసలుకే, అంతే. అది నేను కూడా ఓపెన్ గా మాట్లాడాను, ఓపెన్ గానే క్వశ్చన్ చేస్తా, ఓపెన్ గా. వీళ్ళు అప్పుడు యాక్చువల్గా జనరల్ డిస్కషన్ లో వీళ్ళు ఏంటిది అని అంటే ఒక షార్ట్ ఫిలిం తీస్తామని చెప్పేసి వీళ్ళు వైజాగ్ ఎప్పుడు షిఫ్ట్ అయిపోయారో షార్ట్ ఫిలిం తీస్తామని అన్నారు. అయితే మా దగ్గర ఒక ఎయిర్ గన్ ఉండే ఇంట్లో. అది వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్తానంటే నేను తిట్టినా, అవి పట్టుకొని తిరగవద్దు, ఇట్ ఈస్ నాట్. అంటే మామూలుగా అది అప్పుడు యాక్చువల్గా ఫ్యాషన్ ఉండే, తీసుకొచ్చుకున్నాడు. నేను వద్దని చెప్పేసి అవాయిడ్ చేసేసి ఐ కెప్ట్ ఇన్ ద బీరువా. నేను లోకల్లో పెట్టేసిన, అయిపోయింది అది. అయ్యి అప్పటి నుంచి అవాయిడ్ చేయొద్దని. అయితే నేను లేని టైంలో ఏం చేశాడు, వీళ్ళు వైజాగ్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోయారు. ఇట్ వాస్ నాట్ మై నోటీస్. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక 2 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను టీవీలో చూస్తున్నాను అనమాట. అరే వాట్ అని అంటే ఇట్లా ఇది వస్తారే అని చెప్తే అప్పుడు వీడు అరే ఏమొచ్చింది టీవీలో. యాక్చువల్గా గన్ పట్టుకొని వైజాగ్ బీచ్లో హల్చల్ చేస్తున్న ఒక వ్యక్తి అని చెప్పేసి వస్తుంది. అరే గన్ పట్టుకొని వైజాగ్లో వెళ్ళాడు, సాయి రతన్ అని పేరు రాగానే అప్పుడు చూశాను. ఐ వాస్ ఇన్ ద కాలేజ్.
అంటే నేను అప్పుడు కాలేజ్కి వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్పింది అంటే ఇట్లా వస్తుంది అని చెప్పి నేను అప్పుడు మాకు కాలేజ్లో కూడా టీవీస్ అరేంజ్ చేస్తాం. అప్పుడు మేము నారాయణ కూడా బ్రాంచ్లో చేస్తుండే కుమార్ గారి దగ్గర చేస్తుంటే చూసేసి ఇమీడియట్ నేను చెప్పేసి సరే ఒక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకొని ఐ హ్యావ్ మూవ్ టు ద వైజాగ్. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేసేసి బట్ నేను ఏం చెప్పినా ఇట్ ఈస్ అన్ క్రైమ్, వీళ్ళు చేసింది తప్పు. సరే అప్పుడు ఈ గన్ ఈయన దగ్గర లేదు, యాక్చువల్లీ వీళ్ళు అవుట్లో ఉన్నారు, అప్పటికి ఇది అయిపోయింది అదంతా చెప్పిండు, సిఐ మాట్లాడిండు. సరే ఏదైనా జరిగింది, మినిమం మీరు ఖచ్చితంగా యూ ఫైల్ ద కేస్. చేతిలో ఇడ్లీలు ఉండాల్సినటువంటి ప్లేట్ లో గన్ ఎట్లా వచ్చింది? నీకెట్లా తెలుసు ఇడ్లీ? ఇది క్రేజీ క్వశ్చన్. ఇది పార్క్ హోటల్లో ఒక ఫ్రెండ్ పిలిచిండు, తాగుదామని చెప్పి పోయినాం. నేను నా కంపెనీ కూడా ఒక ఎంప్లాయీ ఉండేటోడు, వాడు నేను తారక్ ఉంటాడు ఆబ్వియస్లీ పక్కన కాబట్టి. ఇంకొకడు ఇదేం గాజువాక నుంచి వచ్చిండు ఒకడు, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. వాడు కూడా అన్న నేను మీతోటే ఉంటా అప్పుడు అంటే ఉండురా అని చెప్పి అన్నా. సో అందరం దాగినాం. టోటల్లీ నేనైతే అవుట్ ఉన్నా, ఐఎమ్ టోటల్లీ అవుట్. ఐఎమ్ సారీ టు సే దిస్, ఇట్ విల్ గో ఇన్ అ రాంగ్ డైరెక్షన్. బట్ నాకు తప్పు చేశాను ఆ విషయంలో. మందు తాగడం తప్పే. మందు తాగిన తర్వాత నషాలు ఉంటే మనిషి ఏం చేస్తాడో అర్థం. ఇప్పుడు తాగుతలేరు మీరు? ఐ టోటల్లీ స్టాప్ ఇట్. గన్నుని తీసుకొని ట్రావెల్ చేయాల్సినటువంటి క్రైమ్ మెంటాలిటీ ట్రావెల్ చేయాలి. ఆ గన్ను కార్లో ఉంది ఆ రోజు. గన్ను కేవలం చేతిలో ఉన్నంత మాత్రాన కేసు పెట్టలేదు, గన్ను ఇంకొకటి పాయింట్ బ్లాక్ లో పెట్టినందుకు కేసు పెట్టారు. అరకుకి వెళ్దామని చెప్పి షూటింగ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అది నెక్స్ట్ డే పోస్ట్పోన్ అయింది. బట్ లగేజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫిల్డ్ ఇన్ ద కార్ ఆల్రెడీ. అంత లగేజ్ పెట్టుకున్నాము, పోదామని చెప్పేసి ఫిక్స్ అయినాం. బట్ అది కొద్దిగా డిలే అయిపోయింది. నెక్స్ట్ డే పోస్ట్పోన్ అందులో ఉంది. ఉండగానే నేనేం చేశాను, అయిపోయింది కదా అని చెప్పి తారక్ దాగాడు. అప్పుడు నేను దాగున్నప్పుడు వాడు దాగాడు అప్పట్లో. ఓకేనా? సో అది అయింది. వాడు కార్ తీసిండు. వీవే మూవింగ్ వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో మేము మూవ్ అవుతున్నాం. అప్పుడు సిగరెట్ అలవాటు కూడా ఉండే, ఎందుకు అబద్ధం చెప్పడం. సో ఆపి స్మోక్ చేద్దామని చెప్పేసి అదే బీచ్ వాకర్లో ఆపినాం. ఆపితే అక్కడ వాడు అన్న నా దగ్గర చిల్లర లేదన్నా అని అన్నాడు. జనరల్గా చిల్లర లేదంటే నా దగ్గర ఉంది 100 రూపాయలు తీసుకో పర్లేదు అని. దీన్ని ఎలా పోర్ట్రేట్ చేశారంటే అక్కడ బీచ్ వాకర్స్ గన్ను చూపి బెదిరించి ఇచ్చిండు. అందుకే వానికి పైసలు ఇచ్చిన విషయం తెలియదు ఎవరికి. మీకు అర్థమైంది కదా? కంప్లైంట్ ఇచ్చినోడు జనరల్గా వాడు ఏం చేసిండు, ఆ గన్ను తీసి ఆ చాయ్ బండుని కూడా బెదిరించిండు అని చెప్పేసి. అప్పటికి నా చేతిలో గన్ను కూడా లేదు, లోపలనే ఉంది. ఆ గన్ అనేది బయటికి రాలేదు. గన్ ఎక్కడ వచ్చింది? సాయిరామ్ పార్లర్లో వచ్చింది బయటికి. సాయిరామ్ పార్లర్లో టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చింది బయటికి. అప్పటిదాకా గన్నే లేదు, లోపలనే ఉన్నా. లోపల ఉన్న విషయం నాకు కూడా తెలియదు. అది వీడు వేరేటో నాతో గాజువాక నుంచి వచ్చిండు కదా, వాడు తీసేదాకా నాకు తెలియదు. సో నేను నా పాటికి నేను తింటున్నా. అక్కడ వేరే వాడు వచ్చాడు గాజువాకోడు, వాడు వేరేటోనికి లొల్లైంది. అక్కడ లొల్లయ్యేసరికి అన్న ఇక్కడ లొల్లు అవుతుంది అన్న అంటే నేను ఇటు తిరిగిన అంతే. జస్ట్ తిరిగి చూసేసరికి వాడు గన్ను తెచ్చిండు, వాడి మీద పెట్టిండు గన్ను. వాడే తెచ్చి వాడే పెట్టిండు. వాళ్ళేదో కొట్టుకున్నారు. నాకు గుర్తుంటుందా బ్రదర్? అదే చెప్తున్నా, నాకే గుర్తులేదంటే. సరే అంటే సరే, పోలీసులకు కోర్టులకు చెప్పిన స్టోరీ ఇది. నిజం ఏం జరిగింది? ఇదే నిజంగా జరిగింది. ఇంకా పోలీసుకి కోర్టుకి ఏం చెప్పలే వాళ్ళు నన్ను అడగని కూడా అడగలే. అంటే మీరు బెయిల్కి అప్లై చేసుకోవడానికి పోలీసులకు ఏం జరిగింది చెప్పండి అంటే రాసింది బాగుంది, ఇది స్క్రిప్ట్ కాదు, ఇది రియల్ అంటారు. 100%. ఒక వ్యక్తి తాగిన తర్వాత ఏం చేస్తాడో తెలీదు అని తన నోటి నుంచి చెప్పాడు. ఎస్, సో ఆయన తాగి తప్పు చేశాడని తెలుసు కాబట్టి 2021లో మందు బంద్ చేసిండని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ దట్ అజంప్షన్. ఆయన తాగి ఆ రోజు చేసినటువంటి ఘటనలో తన మిస్టేకే లేదంటాడు, కానీ నేను ఒక్కని మాత్రం అవుట్ అయి ఉన్నా అంటాడు. సో ఇలాంటి కార్యక్రమాలు చేసేది అవుట్ అయిన వాళ్ళ కదా అనేది నా క్వశ్చన్. ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో అవుట్ అయిన వాళ్ళ నోట్లో పెడితే బయట సిచ్యువేషన్స్ ఎట్లున్నాయో నువ్వే వీడియోలలో అవునా కదా? నా నోట్లో కూడా అప్పుడు ఎవరైనా వీడియో పెట్టుంటే నీకు రియాలిటీ వచ్చేది. అక్కడ వీడియో ఎవడు పెట్టలే, నా కర్మగాలి. పెట్టుంటే అయిపో దేవుని దయ వల్ల. వాడు పెట్టుంటే వీడేం చేయలేదురా బాబు అని చెప్పి జనాలందరూ తెలిసేది. పెట్టలే కాబట్టి నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడైతే జనాలే చెప్పేటోళ్ళు ఇంకా నీకు. సో మ్యాటర్ ఏంటి అని అంటే ఆ గన్ ఇష్యూలో అప్పుడు వచ్చినటువంటి వార్తలలో అదే వైజాగ్ లో బీచ్ లో ఏమంటే గన్ను పట్టుకొని యువకుడు బెదిరింపులు ఇవన్నీ కూడా అబద్ధాలు, టోటలీ ఫేక్. నేను అసలు తప్పు చేయలేదు కానీ నా మీద నిందపడ్డది అని మీ ఆ నిందకి నేచరే ఆన్సర్ ఇచ్చింది. అయినంత టైంనే పెట్టినోడే వాడే పోయి లోక్ అదాలత్ పోయి కేసు క్లోజ్ చేసుకున్నట్ట. ఇది చెప్పి ఇప్పుడు దిస్ ఐ జస్ట్ వాంట్ యూ టు లిజన్ ఎవ్రీవన్. దేవుడే నాకు ఇది హెల్ప్ చేసిన అనిపిస్తుంది. నేచర్ హ్యాడ్ హెల్ప్ మీ ఇన్ దిస్. వెనక నుంచే మన పైసలు ఇచ్చుడు ఏం జరగలేదు. వాడి పేరు కూడా నాకు తెలియదు ఇప్పుడు దాకా, పిటిషన్ పేరు. చాలా క్లీన్ షీట్ గా కాంప్రమైజ్ అయిపోయింది. ఆయన పని కట్టుకొని కాంప్రమైజ్ అట్లాగా అన్న, పని కట్టుకొని కాంప్రమైజ్ అయ్యాను. కేసు పెట్టినోడు మళ్ళీ పని కట్టుకొని అన్న మంచోడు అని కాంప్రమైజ్ అయినాడు. అంతేనా? అంతే. అబ్సల్యూట్లీ అసలు యాక్చువల్ ఆయన వ్యక్తి కూడా ఇంతవరకు మేము కలవలేదు. అది కూడా లోక్ అదాలత్లో తీసుకెళ్లి క్లోజ్ చేయించేసుకోండి. ప్రజా న్యాయపీఠం. ఓకే, విశాఖపట్నం.
743/2018. ఓకే, నైస్. సో 2023లో క్లోజ్ అయింది. మొన్న రీసెంట్ అన్నీ ఇప్పుడు ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటూ వస్తుంటాం. ఐ హావ్ గివెన్ ఓన్లీ ఇంటర్వ్యూస్ ఇన్ 2024. ఎస్. సో ప్రీవియస్ క్లోజ్ అయింది అది. అప్పుడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఐ విల్ గో టు బెంగళూరు అన్నాడు. యూ కెన్ కాకపోతే నేనేంటిది అని అంటే వీడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పర్సన్ విల్ బి విత్ హిమ్. వీనికి తెలియదు, వీళ్ళ ఫ్రెండే, వీళ్ళతో ఉండేటోడే ఇప్పటికీ తార్కేష్. ఓకే. ఆయన కూడా ఇప్పుడు నా చిన్న కొడుకు లెక్కనే, రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి. వాళ్ళ మదర్ లేదు పాప. స్మాల్ సబ్మిషన్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. ఈ గన్నులో వాడు ఇన్వాల్వే లేదు, వాడిని కూడా లోపలికి వాడు వచ్చేసి డైరెక్ట్ అన్న లోపల ఉన్నాడు, నేను లోపలికి వచ్చేసా, నా పేరు కూడా లేదు, నేను బయట లేదు, నేను ఉండను బయట, నేను అన్నతోటే ఉంటా అని చెప్పేసి లోపల పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి నా పేరు కూడా రాయనన్నాడు డైరెక్ట్. కూర్చున్నాడు అక్కడ, నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఇది చూడగానే వీడు ఉన్నాడు. ఇప్పుడు వచ్చినావు నువ్వు అన్న, కార్ ఇంట్లో పెట్టేసి వచ్చేసిన అన్న, నాతో అయితే లేదు అన్నాడు అన్నాడు. ఓకే. ఎందుకు ఒక పర్సన్ డైరెక్ట్ గా కొడుకుతో మాట్లాడేంత ఫ్రీడమ్ లేదా? ఉంది అంటే ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్స్ వాట్ ఈస్ వాట్ అనేది, ఆ ఏజ్ ఫ్యాక్టర్ మీకు తెలిసిందే. ప్రతి ఒక్క పేరెంట్ ఇది సఫర్ అయ్యేదే లైఫ్లో. ప్రతి ఒక్క పేరెంట్, ఫాదర్ మదర్ ఆ గ్యాప్లో మిడిల్ ఏజ్లో సఫర్ కావాల్సిందే. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు ఈ రోజు వాడి పొజిషన్లో చూసుకొని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా, అంటే యాక్చువల్గా చాలా గర్వంగా ఉంది నాకు. అంటే ఇక చెప్పలేనంత గర్వంగా ఉందన్నమాట. వెరీ హ్యాపీ అట్లుందనమాట ఆ రోజు. సరే, నేను అప్పటికి కూడా జరిగినప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇట్ ఈస్ నాట్ రైట్ వే, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినా కానీ ఎప్పుడు కూడా ఇది చేయలేదు. మా మిస్సెస్ కానీ నేను కానీ ఎప్పుడు కూడా రూడ్గా మాట్లాడలేదు, రూడ్గా ప్రవర్తించలేదు, ఇది చేయలేదు. అసలు మీ పాస్ట్ ఏంది? నేను చెప్పినా కదా వేదాన్, ఆల్రెడీ నాకు ఐడియాస్ ఉండే వేదాన్. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఐడియాస్. బిజినెస్ లో లాస్ అవ్వడం ఇదంతా ఓకే అన్న, కాకపోతే కొట్లాటలు, పంచాయతీలు, ఎవరినైనా టార్గెట్ చేసి కొట్టడము, గ్రూప్ ఇలాంటివి ఏమన్నా? అరోరా కాలేజ్ నేను చదివింది ఒకటే ఇయర్, నన్ను డిటైన్ చేసిర్రు. కారణం డైరెక్టర్ గాని కొట్టిన 100%. అందుకే ఇది అయింది. ఓకేనా? ఇది డాడీ ఒక లెక్చరర్, ఎస్, చదువు చెప్పే ఏమంటారు గురువు, ఆయనని కొట్టడానికి కారణం సిచ్యువేషన్ అండ్ ఏజ్. పక్కన జనాలు కానీ కానీ మనమే అని అన్నాం అనుకో, ఆ ఏజ్ అట్లాంటిది లేదా, రియాలిటీ ఫ్యాక్టర్ ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాల్సింది లేదంతా. ఆ ఏజ్ లో రియాలిటీ తెలుసుకోలేకపోయినా వేదా, అది అయినరు వీళ్ళైన టెంప్ట్. నేను చెప్తున్నా టెంప్ట్ అయిండు, దానికి కంట్రోల్ చేసినాము. టెంప్ట్ కాదు, స్మాల్ సబ్మిషన్. నా పక్కన, నా ఇంటి పక్కన ఒక వ్యక్తి, పేరు చెప్పలే కానీ, బీజేపీలో జాయిన్ అవుతా అంటే నా భుజాల మీద వేసుకొని మొత్తం అరోరా కాలేజ్ పిల్లలందరినీ ర్యాలీకి తీసుకొచ్చిన. అప్పుడు ఫస్ట్ ఇయర్ నేను ఐమ్ జస్ట్ లైక్ నాట్ ఈవెన్ 19 or 20. అప్పుడే భుజాల మీద వేసుకొని ఒక 500 మంది క్రౌడ్ బైక్ ర్యాలీలు చేస్తాం బోడుప్పల్ల. జస్ట్ ఎంటర్ అవుతుండే బీజేపీకి, జస్ట్ ఎంటర్ అవుతుండే. నేను ఉండేది ఇప్పుడు హబ్సిగూడ, బోడుప్పల్ అండ్ పంజాగుట్ట ఇల్లు ఉంది. సో ఐ జస్ట్ కీప్ మూవింగ్ అరౌండ్ అకార్డింగ్ టు ద మీటింగ్స్. అప్పుడప్పుడు ఈ ఆఫీసు, ఇప్పుడు నువ్వు కూర్చున్నది గచ్చిబౌలి. సో ఇప్పుడు ఆఫీసర్స్ తో కనెక్షన్ కామన్ గా ఎవరికి ఉంటుంది? బిజినెస్ పీపుల్కి ఉంటుంది, జనాలకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే వాళ్ళు పోయి జనాలు అడ్రస్ చేస్తారు కాబట్టి, సార్ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదే ఉంటుంది. పొలిటీషియన్స్ తోటి ఉంటుంది, లేకపోతే సెంటర్ల తోటి ఉంటుంది. అక్రమ దందాలు చేసేటోళ్ళకు ఉండదు. అది డిపెండ్స్ అపాన్ ఆఫీసర్ వేదాన్. నువ్వు నన్ను అడిగితే తప్పది. ఇప్పటి వరకు మీకున్నటువంటి కనెక్షన్స్ ఎప్పుడు కూడా అక్రమానికి ఉపయోగించుకోలేదా? నేను ఉపయోగించింది అదే, ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ అంతే తప్ప ఒక దాంట్లో కూడా అది క్రైమ్ తప్ప. నేను ఒప్పుకుంటున్నా కదా, తప్పది. ఇక ఇప్పుడు దానికి మినహాయించి ఇంకా ఎలాంటి ఆర్థిక స్వలాభాల కోసం మీ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేయలేదు. ఇంతమంది పరిచయాలు అవ్వడానికి కారణం కూడా మీ ఇలాంటి కథలు కాదని మీరు అంటారు. అసలు లేదు, నేను అందులో ఇన్వాల్వ్ కాలేని అంటారు. ఇది నిజం ఫర్ ష్యూర్ 100%. నాకు అక్రమ దందాలు చేసి, ఒకవేళ ఉన్నది చెప్తున్నా, అక్రమ దందాలు చేసి ఈ మీడియాతో నేను కూర్చునే వ్యక్తిని కాదు. నా పని నేను వెనక చేసుకునేట్టు వెళ్ళిపోయేటోను, అవునా కదా? మీడియా ముందు కూర్చొని ఏదైనా ఓపెన్ గా చెప్పే వ్యక్తిని నేను కాబట్టి నేను దందాలు అసలు చెయ్యను. అక్రమ దందాలు దాంట్లో ఎవరిని ఇన్వాల్వ్ చెయ్యను, అండ్ చెయ్యమని చెప్పి కూడా ప్రెషర్ చెయ్యను. దట్ ఈస్ మీ. ఎదగడానికి గల కారణమైన మా గురువు గారు నాకు ఇది 2022లో గీతోపదేశం చేసినట్టు క్లియర్గా చెప్పారు. నాకు నీ వరకు నీ పని చేసుకొని, అది సొసైటీకి మంచితనంగా ఉంటే, మంచి జరిగేది ఉంటే ఎక్కడికైనా వెళ్ళు, ఎవరినైనా ఉండు, ఎవరిని తాటైనా తీయి, ఎవరికైనా జవాబు చెప్పు. మంచిదైతే మంచిది, కాకపోతే అక్కడి నుంచి లేచి ఇమీడియట్గా వెళ్ళిపోయి తదుపరి కార్యాచరణ చేసుకో. ఆ గురూజీ నాకు ఇప్పటికీ గురువే. And he is from Karnataka. I can tell his name proudly. He is Mr. Kalladka Prabhakar Bhatt, RSS South India Secretary. మాట్లాడుతా అంటే ఇప్పుడు నేను కూడా ఒకసారి ఫోన్ చేస్తాను, నీకు కావాలంటే, మా గురూజీ కాబట్టి ఎత్తితే చూద్దాము. లేదంటే జనరల్గా కర్టసీ కాల్ చేయాలి.
హీఈస్ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ కర్ణాటక. మై గో టు పర్సన్. నాకు తప్పేది ఒప్పేది అని చెప్పి నేర్పించిన వ్యక్తి ಹರಿ ಓಂ ಗುರುಜಿ. ಗುರುಜಿ ನಾನು ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ಇದ್ದೀನಿ ಗುರುಜಿ. ಅದೇ ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ್ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ ತಾನೆ ಗುರುಜಿ. ಅದೇ ಯಾವ ದಿನ ಬರ್ಲಿ ಅಂತ ಫೋನ್ ಮಾಡಿದ್ದೀನಿ ಗುರುಜಿ. ಡೇಟ್ చూస్తుండే ఎప్పుడు రా. ಗುರುಜಿ 16 ಗುರುಜಿ. ಬಂದ್ಬಿಡ್ತೀನಿ ಗುರುಜಿ 16. ಹರಿ ಓಂ ಗುರುಜಿ 16 ಬೆಳಿಗ್ಗೆ ಬಂದ್ಬಿಡ್ತೀನಿ ಗುರುಜಿ. ಬೆಳಿಗ್ಗೆ ಬರ್ತೀನಿ ಗುರುಜಿ. ಹರಿ ಓಂ ಗುರುಜಿ 16 గురించి. రీజన్ అది చాలా రోజులు అయింది గురూజీని కలవక. నీకు కన్నడ అర్థం కాదు కదా, సారీ గురూజీ. చాలా రోజులు అయింది కలవక. ఎప్పుడు రమ్మంటారు గురూజీ? నెక్స్ట్ వీక్ వద్దాం అనుకుంటున్నా. ఏ డేట్ రమ్మంటారు అంటే 16th రమ్మని అన్నారు. ఆశీర్వాదం తీసుకొని ఓకే వచ్చేసి. ఐ టచ్ ఇస్ ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి మీకు? 5 లాంగ్వేజ్. కన్నడ ఎట్లా జరిగింది అంటే ఎట్లా నేర్చుకున్నారు? నాకు ఇంగ్లీష్ అంతకు వచ్చేది కాదు. చెప్పారు, ఆఫ్ ది కెమెరా చెప్పారు, సారీ. పీపుల్ స్కూల్లో నన్ను బాగా ఏడిపించేటోళ్ళు. అంటే నా ఫ్రెండ్సే. అఖిల్ గాడు అని చెప్పి ఉండేటోడు, కన్నదారి. నెక్స్ట్ సచిన్ అని ఒకడు ఉండేటోడు. బాత్రూంలో నా పేరు రాసేటోడు. ఊరోడు వచ్చిండ్రా అని చెప్పేసి స్కూల్లో. ఊర్లో నువ్వు వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? ఇంగ్లీష్ మాట్లాడతారా? అరే ఏంటరే ఇట్రా రే, వచ్చాడు వస్తాడు. మా వరంగల్ భాష పోతాడు అదే ఉంటుంది కదా. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో నాకు జీల్ ఉండే ఇక ఇంగ్లీష్ నేర్చుకోవాలి, దాంతోపాటు ఇంకొన్ని లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి. సో లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కింద కామెంట్లో ప్రపోజల్స్ పెడుతున్నారు. చేద్దామా లేకపోతే ఆల్రెడీ చేసేసి? అలా పెళ్లి అయిపోయిందా? స్పెషల్ ఫాల్స్ స్పెషల్ అయిపోయింది. లవ్ మ్యారేజా అరేంజ్? కట్నం తీసుకున్నారా లేదా? అంటే కట్నం ఇస్తా అన్నారు కానీ వద్దన్నారు. మనకు ఆ స్థాయి అవసరం లేదు. అంటే కట్నం సరిపోకొద్దన్నారా? లేదు, మనకు ఆ స్థాయి దాటేసినాం మనం. అర్థమైందా? వాళ్ళ సంతోషంగా వాళ్ళు ఏది ఇచ్చుకుంటారో వాళ్ళు ఇచ్చేసుకోమని చెప్పాము, అంతే తప్ప దానికంటూ ఏం లేదు. బయట జనాలని గెలుచుకున్నారో లేదో నాకు తెలియదు, సమాజాన్ని గెలుచుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ బీయింగ్ ఎ సన్, అమ్మ నాన్న ప్రేమను గెలుచుకున్నారు. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యా చేసిరంటే హ్యాట్స్ ఆఫ్. ఆ రోజు ఎప్పుడైతే మాకు తెలిసిన విషయం ఉందో అప్పుడు మా ఇద్దరి మధ్యలో అసలు మా కళ్ళని నీళ్ళు ఆగలే. అట్లుండే మాకు ఆనందం. అంటే ఎంతో మంది అన్నోళ్ళు వాళ్ళే ఫోన్ చేసి అప్పటి వరకు మాకు వాళ్ళు చెప్పేంత వరకు కూడా మాకు తెలియదు. అరే ఇట్లా అని చెప్పేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. తర్వాత ఇక అప్పుడు చూసినాక ఈ ఆనందం అప్పటి నుంచి గ్రేట్. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా డబ్బు తెచ్చిస్తే ఆనందపడరు, సక్సెస్ సాటిస్ఫాక్షన్ అంతే, హ్యాపీ. ₹1 సో మీకు ఎన్ని స్టేట్స్ సీఎంలు పరిచయం అన్న? తెలుసు. పరిచయం అంటే దే రికగ్నైజ్ మీ. ఐ పర్సనల్లీ ఒక 10-15 మందిలో ఉన్నా కూడా ఒక 4-5 స్టేట్ సీఎంలు. ఆల్రెడీ గోవాలో ఒక ఈవెంట్ లో ఆల్రెడీ చూసినాం కదా, మోడీ గారు విజిట్ ఉండే. ఇట్ ఈస్ లైక్ 37th నేషనల్ గేమ్స్. సో అప్పుడు జనరల్ గా క్రౌడ్ లో ఉండే. నేను క్రౌడ్ లో ఒక 30-40 మంది మధ్యలో ఉన్నప్పుడు నన్ను అక్కడ లేపి డైరెక్ట్ ఎమ్మెల్యే గ్యాలరీలో పెట్టమని చెప్పేసి వాళ్ళ పిఎస్ ఒప్పుకొని చెప్పేసి పక్కకు తీసుకొని వచ్చారు. సో ఐ నో సమ్ 4 or 5 స్టేట్స్ తెలుసు నాకు. సో ఎందుకంటే నేను గోవాలో కూడా సేవా కార్యక్రమాలు చేశాను, కర్ణాటకలో చేశాను. రీసెంట్ గా భీమ్లా నాయక్ సినిమాలో ఇంకెవరు కాంటాక్ట్ ఉంది అంటే KCR KTR అన్నట్టు ఈ స్టేట్ సీఎం పరిచయమే, ఆ స్టేట్ సీఎం పరిచయమే. సో రీసెంట్ గా కర్ణాటకలో కూడా ఒక ఆటో డ్రైవర్ కి హెల్ప్ చేసినది లోకల్ మినిస్టర్ కి తెలిసి మినిస్టర్ గారు నన్ను పిలిచి, లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పిలిచి కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, నువ్వు ఇక్కడోడి కాకపోయినా కూడా మా వాళ్ళకి చేద్దామని చెప్పేసి, నీ తపన, నీ ఉత్సాహం, మా మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ గుర్తిస్తామని చెప్పేసి నాకు ఆనర్ చేయడం జరిగింది. సూపర్. మీ వైఫ్ ఏం చేస్తుంటారు? షీఈస్ ప్రీవియస్లీ ఎక్స్ గవర్నమెంట్లో పనిచేసింది, హౌసింగ్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు రిటైర్డ్ చేయించేసాను. వద్దు మనకు జాబ్ వద్దని చెప్పేసి. అంటే ఆడవారు పని చేయడం ఇష్టం లేదా? అట్లని కాదు వేదాంత్, ఎందుకంటే నేను ఒక దగ్గర అనేది ఉండను వేదాంత్. ఐ కీప్ రోమింగ్. నా వైఫ్ ఎట్లాంటిదంటే సింపుల్ లివింగ్. అంటే ఇప్పటికీ చెప్తున్నా, నా ప్రౌడ్గానే చెప్తాను ఓపెన్ గా, బస్ ఎక్కమన్నా బస్ ఎక్కుతుంది. లవ్ అరేంజ్, లవ్ కమ్ అరేంజ్, యూ కెన్ టేక్ ఇట్, ఓకే, ఐ కెన్ టెల్ దట్. అండ్ ఇప్పటికీ మొన్నటిదాకా గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు కూడా షీ యూస్ టు గో 50 kilometers ఇన్ బస్ డైలీ. 50 kilometers అప్, 50 kilometers డౌన్, టోటల్ ఇట్ ఈస్ 110 kilometers. ఇప్పుడు కూడా నేను జనరల్గా నాకు ఏదైనా పని ఉంది, నేను ఇక్కడ ఉండాలి, నువ్వు వెళ్ళిపో అంటే, ఏ క్యాబ్ ఎందుకు, బస్సులో వెళ్ళిపోతే నేను ఆగని చెప్పేసి బస్సులో వెళ్ళిపోతుంది. సూర్యాపేట్ పోలీస్ స్టేషన్ లో పంచాయతీ ఏందన్నా? సూర్యాపేట పోలీస్ స్టేషన్ పంచాయతీ. సూర్యాపేట్ పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఒక ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారని, తర్వాత పైన అధికారులు కాల్ చేసి ఎవరిని పట్టుకున్నావు తెలుసా, ఎందుకు పట్టుకున్నావు అని ఒక స్టోరీ ఉంది. సూర్యాపేట పోలీస్ స్టేషన్ కాదు, అది సూర్యాపేట పోలీస్ స్టేషన్ కాదు.
ఎక్కడ కోదాడ. పోలీస్ స్టేషన్? కోదాడ. కోదాడ. నాది ఏం క్రషర్. జరిగింది? అది అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తాను నేను, కోదాడ టు లోకల్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. సో అక్కడ క్రషర్ ఒకటి పెట్టుకున్నాను నేను. మీకు అర్థమైంది క్రషర్, యునో క్రషర్, ద స్టోన్ బ్రేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. క్రషర్ని ఇన్స్టాల్ చేసినప్పుడు వాడు నాకు ఒకటి చెప్పాడు, ఓకేనా, యూ గాట్ మై పాయింట్. అంటే క్రషర్ మీదే, ల్యాండ్ నాది, ఓకేనా, నేను ఇంత సప్లై చేస్తాను అది ఇది అని చెప్పాడు. నా కాంట్రాక్ట్ అయిపోయింది, నా టెండర్ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. వాడు నా క్రషర్ ఇయ్యా అంటాడు. వాడు నేను క్రషర్ ఇయ్యా, లోకల్ ఏమని చెప్పుకుంటావు చెప్పుకో. అరే క్రషర్ నాది, డాక్యుమెంట్స్ అన్నీ నాయి, నేను కష్టపడి పెట్టుకున్నా. నాకు 2-3 ఫోన్ చేయించింది లోకల్ వాళ్ళతో. ఎంతెందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యక్తే ఫోన్ చేసిండు, డైరెక్ట్ బెదిరించిండు డైరెక్ట్. లోకల్ ఫోన్ చేసి, ఏమని? సార్ అది అయినదంట సార్ అని అంటే, సార్ మీకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు, నేను ఓపెన్గా చెప్తున్నా, నేను డాక్యుమెంట్స్ తీసుకొని వస్తా, అప్పుడు మాట్లాడదాం అని అన్నాడు. డాక్యుమెంట్స్ చూపెట్టిన డైరెక్ట్. చూపెట్టిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది. కోర్టు ఆర్డర్ తెచ్చుకుని ఇక పోయి నేను ఏం చేయాలి మరిగా, కోర్టు ఆర్డర్ తెచ్చి ఇగో చూపెట్టి అప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పిన. అప్పటిదాకా అసలు ఆ ఎస్ఐ నా చేయి పట్టుకొని లోపల తీసుకోబోతుండు. ఇక నాకు అయిపోయింది, ఇక నాకు పేషెన్సీ అని ఉంటుంది, ఎప్పుడైనా వాడే దగ్గరనే వాడాలి, దానికి వాడితే మజా రాదు. డైరెక్ట్ ఇక వాళ్ళ హెడ్ ఉంటాడు కదా, ఎవరైనా పోలీసు వాళ్ళకి హెడ్, ఫోన్ చేయించేసి, సార్ ఇగో నా కాపీ ఇది, మీ ఎస్ఐ నన్ను కొద్దిగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుండు, నా జెన్యూన్గా వచ్చిన. ఇక అప్పుడు డిఎస్పీకో, అక్కడ డిఎస్పీ ఉంటాడు, ఆయనకి చెప్పిండు, రంగంలో దిగిర్రు, డైరెక్ట్ క్లీన్ చేసి నాకు ఇచ్చేసి. మళ్ళీ ఎస్ఐ గారు మిమ్మల్ని కలవడం కానీ ట్రై చేసిండు, నేను కలవలేదు. ఏం చేస్తాను నేను, ఆయన కలిసి నా పని అయిపోయింది, అవునా కాదా, ఆయన డ్యూటీ ఆయన చేసిండు కాదని నేను, కానీ తెలియాలి కదా తప్పేదో ఒప్పేదో. సో మీకు మోడీ గారు అన్న చాలా ఇష్టం? ఎస్, ఐ రెస్పెక్ట్ హిమ్ బికాస్ హీస్ అవర్ ప్రైమ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం. ఓకే, ఒక అమ్మాయికి హరాస్మెంట్ జరిగితే మీరు ఎంట్రీ ఇచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ అని మీకు అనిపించిందా? బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్. మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పు, అది ఫస్ట్ థింగ్. చేయలేదా? కానీ చేయలేదు నేను. తనను కొట్టించలేదా మీరు? కొట్టియాల్సినంత అవసరం నాకేముంటుంది. పూజ అనే అమ్మాయికి ఏం జరిగింది? పూజ అని చెప్పి తుమ్కూరులో ఉండేది అమ్మాయి. సో హీ స్టడీయింగ్, ఏదో ప్రాబ్లం వల్ల బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కిటికిడి వల్ల హీ వాజ్, తను ట్రయాంగిల్ స్టోరీ నడుపుతుండే, ఆ అమ్మాయికి తెలిసిందే. సో తను అదే ఫొటోస్ అది ఇదంతా ఏదో మిస్గైడ్ అయిపోయింది పాపం మొత్తం అదంతా. సో వాడిని పిలిచి చెప్పాను ఫస్ట్, ఇలా తప్పు, ఎందుకు ఇదంతా చేయడము, ముందు డిలీట్ చేసి అమ్మాయి కూడా దూరం వెళ్ళిపోతా అంటుంది కదా, నీకెందుకు కదా అంటే, అది లోకల్లోనే కాదు కదా, నేను అక్కడ సైలెంట్ సునీల్ అని ఉంటాడు, ఆయనతో ఫోన్ చేయించిండు నాకు. అంటే ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది, బెంగళూరులో అక్కడ లోకల్ మంచి అంటే జనాలు ఆదరించే వ్యక్తి ఆయన. సో చేసినప్పుడు నాకు అర్థమైపోయింది. సో వీడు లోకల్ కాదనుకొని చెప్పి పైన ఫోన్ చేయించిండు అని చెప్పేసి, నాకు కూడా చిన్నగా ఎవరో ఒకరు ఉంటారు కదా, ఫోన్ చేయించేసి అమ్మాయితో పిటిషన్ ఇప్పించేసి స్టేషన్ పిలిపించి మంచి స్మూత్గా కథం చేసి వాళ్ళది ఇచ్చేసి వీళ్ళకి ఇచ్చి పంపించేసి. మీ పరిచయాలు బాగా బీజేపీ సైడ్ ఎందుకు ఉంటాయి? అట్లేం లేదు, ఐ హ్యావ్ కాంగ్రెస్ ఫ్రెండ్స్ ఆల్సో, ఐ హ్యావ్ పిఆర్ఎస్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎందుకు లేదు? వి ప్రకాష్ గారు మొన్నటిదాకా చైర్మన్ ఉండే బీఆర్ఎస్లో, అండ్ కీలక వ్యక్తి ఫర్ సీఎం గారు కూడా, ఎక్స్ సీఎం, బాగా దగ్గర వ్యక్తి, అట్లేం లేదు కదా. సిద్ధాంతాలు పార్టీ వేరు, ఓకేనా. నేను కొన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నమ్ముతాను, నాకు బాగా అంటే బాగా, మా గురూజీ ఆర్ఎస్ఎస్ మీకు తెలిసి అర్థమైపోయింది. ఆర్ఎస్ఎస్లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, కొద్దిగా ఆ పార్టీ ఆర్ఎస్ఎస్కి ఉన్న పార్టీతోటి కొద్దిగా రిలేషన్స్ అనేవి ఉంటాయి, అర్థమైందా. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ కిషన్ రెడ్డి గారు ఇన్ గోవా ఎలక్షన్స్ 2022లో, 2021 or 2022 ఐ ప్లేడ్ ఏ మేజర్ రోల్, ఓకేనా. వినయ్ టెండూల్కర్ గారు సీఎం అవుతారు అనుకున్నారు జనరల్గా, మేమందరం ఆయనకు పనిచేస్తాం, బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్. అట్లా అని చెప్పేసి ప్రమోద్ సావంత్ గారు నన్ను దూరం పెట్టలేదు కదా, మేము పార్టీకి పనిచేస్తాం, మీకు అర్థమైంది కదా, కీన్గా పనిచేస్తాం. వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఎంటైర్ సౌత్ గోవా ఇన్ఛార్జ్ ఉండే కిషన్ రెడ్డి గారు. సౌత్ గోవా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచారు, అందులో నేను కూడా ఉండే, అంతే తప్ప వేరే రిలేషన్లు ఏముండే. సౌత్ గోవా ఎంటైర్ హిస్టరీలో అన్ని సీట్లు ఎప్పుడు రాలేదు లైఫ్లో, ఫస్ట్ టైం వచ్చినాయి. అవుట్ ఆఫ్ 8 కాన్స్టిట్యున్సీస్ 6 కాన్స్టిట్యున్సీస్ బీజేపీ వచ్చినాయి సార్. సో గట్టిగా పనిచేసారు 100%. నిద్రలు లేవు, కాళ్ళు కాయలు కాసినాయి, కళ్ళు బొబ్బట్టేసినాయి, అసలు నిద్ర లేకుండా డే అండ్ నైట్. ఆయన డెడికేషన్ మనం అనుకుంటే, ఆయన డాక్యుమెంటేషన్ చూస్తే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. ఏ ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పి కూడా క్లియర్గా చెప్తాడు ఆయన లోకల్ అయినా కాకపోయినా కూడా, ఆ కొద్దిగా ఉంది అది. లైఫ్లో ఎప్పుడన్నా పాత సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకుంటే, ఇది నేనేనా మా నాన్నతో అట్లా మాట్లాడింది, ఇది నేనేనా ఈ పరిస్థితిని ఎదుర్కొంది,
ఇట్లాంటి ఒకటి రెండు ఉన్నాయి అంటే ఇంట్లో మందు తాగింది ఒకటి ఉంది. ఇంట్లో ఇంట్లో మందు అంటే యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి బేసికల్ అలవాటు లేదు. నా ఇంట్లో అసలు నేను ఏదో చేసుకోని కాదు. నేను నా కొడుకు కూడా అట్లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశా. పేరెంట్ అట్లా జనరల్గా అనుకున్నా అట్లా మాకు లేదు కదా, నాకు కూడా రాదులే, నా కొడుకు ఎందుకు వస్తుంది, నాకు లేనప్పుడు అలవాటు ఎందుకు వస్తుంది అనుకున్నా. కాకపోతే అట్లా అయిపోయింది. అయినా కూడా వీళ్ళు నాకు తెలియకుండా పైన తాగిండ్రు. పైన అన్న ఎక్కడో ఒక దగ్గర ఇక మన ఇంట్లో ఇది అది అంటే యాక్చువల్ నేను కూడా ఇది చేయలేదు. సో బ్యాడెస్ట్ మూమెంట్ అడిగినావు కదా, అది చెప్దాం ఫస్ట్. లేదు ఇది కొంచెం ఇది అయిపోయినాక తాగుడు తండ్రికి తాగుడు. అది అయిపోయి అట్లా తెలియకుండానే జాగాలి. నేను కూడా చూసి మేము కూడా మా మేడం నేను కూడా లేదని పట్టించుకునేటోళ్ళం కాదు. ఎందుకంటే పిల్లలకి ఏజ్ ఫ్యాక్టర్లే అని కొంతమంది ఫ్యామిలీ మా ఫ్యామిలీలలో కూడా మందు తాగకపోతే నీతో మాట్లాడమంటే మాట్లాడకపోయినా పర్లేదు, నేను తాగా. ప్లస్ ఇప్పటికి కూడా నేను ఏం చెప్తున్నా, కూల్ డ్రింక్ అయినా కూడా నా ముందు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నా కొడుకు అయినా కూడా మనం బెంగళూరుకి వెళ్ళా, నేను వెళ్ళినప్పుడు నా ముందు కూల్ డ్రింక్ ఓపెన్ చేస్తే నేను తాగుతా, అంతే తప్ప నేను తాగా. అది నాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు ఎందుకో అయిపోయింది. ఎందుకో హ్యాబిట్ వద్దని అనుకున్నా ఏది లేదు. అట్లా నా కొడుకు కూడా అట్లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే ఎవరు అడిగాను డైరెక్ట్ నన్ను, డాడీ వస్తున్నావు కదా, నేను కూడా బంద్ చేసినా కదా, ఒక్కసారి తీసుకోరాదు అని. లేదు బెటర్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అట్లా కాదు, చిన్నప్పుడు దొరికిండు ఆ రోజు తాగి. అక్కడ కాదు, ఒకసారి కారులో దొరికాడు తాగి. కారు అంటే ఇంటి దగ్గరనే తిరుగుతాడు. అప్పుడు నేను కారు ఆపేసిన. ఆపిన తర్వాత కూడా హారం కొడుతున్నప్పుడు చూస్తే కొంచెం తాగి ఉన్నాడా. ప్రపంచంలో ప్రతి ఒక్క పేరెంట్ అది ఎక్స్పీరియన్స్ వచ్చి వస్తూనే ఉంటారు. అది కాకపోతే ఇప్పుడు ఈ సిస్టమ్ కి ఈ ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే అందరూ కూడా ఇట్లా ఈ హ్యాపీ మూమెంట్ ఆ పిల్లలు తెచ్చిస్తే ఆ పేరెంట్స్ చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఆ దానికి బానిసై ఖరాబ్ అవ్వకుండా ఇది కూడా ఉండాలి, అది కూడా ఉండాలి లైఫ్. నాన్న గురించి చెప్పాలంటే నా ప్రాణం, నా జీవితం, నా ఫ్యూచర్ మా నాన్నగారు. వాడిని గంటను తప్ప వాడిని రాతని కనలేవు. నా రాతని కూడా మా నాన్నే కన్నాడు. నన్ను కరెక్ట్ చేసింది కూడా మా నాన్ననే. నా జీవితం ఇలా ఉండడానికి గల కారణం కూడా మా నాన్ననే. సన్ గురించి సింగిల్ వర్డ్. ఇక నేను మా మిస్సెస్ ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో కానీ వాడు పుట్టిండు మాకు. అబ్బా ఎన్నో జన్మల పుణ్యం ఇది. ఇది మా అయ్య అంటే ఎంత ఖుషి అయితే తెలుసు. అయితే ఈరోజు దావతిస్తాను అందరికి. అబ్బా వావ్. యాక్చువల్గా ఒక్క ఇన్సిడెంట్ మాకు భూపాలపల్లిలో ఉన్నప్పుడు, గుడిసెలో ఉన్నప్పుడు, పాప 3 months, అప్పుడు ఒక ఇన్సిడెంట్. ఫుల్ వర్షం పడితే గుడిసె మొత్తం కురిసేది. మేము ఏం చేయాలి, ఒక మూలకి వెళ్ళి అంటే ఎక్కడ వర్షం లేదా కార్నర్కి వెళ్ళి పడుకోవాలి. అట్లుండేది మా సిచ్యువేషన్. అప్పుడు దీపం ఆరిపోయేది, ఏముండవు చీకటి, అట్లనే పడుకునేటోళ్ళం. ఒకసారి ఆ నైట్ ఆల్రెడీ 10:30 వర్షం స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ వరకు అక్కడే పడుకున్నాం. మా మేడం పడుకున్నారు, పాప నేను పడుకున్నాం కిందనే. మాకు అప్పుడు మంచాలు పడుకొని వెళ్ళి మార్నింగ్ లేచి చూస్తే మా మేడం పడుకున్న పక్కకి కట్లపాము ఆల్రెడీ అక్కడ పడి ఉంది. అంటే ఈ గుడిసెలలో పైన ఏం చేస్తారు, కట్లపాము వచ్చేసి ఆ పిట్టల్ని తినేసి, అది తిని పిట్టల్ని గుడ్లో ఏదో తిని డైజెషన్ కాక అక్కడ పడిపోయింది. మార్నింగ్ లేచి చూసేసరికి అది ఉంది. అంటే మాకు ఆ సిచ్యువేషన్ చూస్తే అసలు చాలా హారబుల్ అనిపించింది. అంటే చాలా బాధ కలిగింది. అంటే ఒకవేళ అది తినకుంటూ ఉంటే పరిస్థితి, రాత్రి మాకు కరెంట్ లేదు, అసలు ఏమవుతుందో మాకు తెలియదు, పక్కకే ఉంది, మా పక్కలోనే పడుకొని ఉన్నది, అసలు ఏం చేసేవాళ్ళం ఏంటిది అనేది చెప్పి సిచ్యువేషన్ ఉండే. ఇట్ వాస్ వెరీ బ్యాడ్ అనమాట. సో అసలు ఏం జరుగుతుంది ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో? అసలు పిల్లలకు చదివే నేర్పిస్తుందా, చదువు కన్నా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందా? శ్రీ చైతన్య కాలేజ్లో పిల్లల మరణాలకు కారణం ఏంటి? శ్రీ చైతన్య అంటే మీరు మరణాలకు అన్నది అది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు సిస్టమ్ అనేది, శ్రీ చైతన్య సిస్టమ్ అనేది గవర్నమెంట్, మీకు ఆల్రెడీ తెలిసిందే. గవర్నమెంట్ ఏదైతే ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్, నీట్ ఎగ్జామినేషన్ మెడికల్ వైడ్, అది గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేస్తే ఎగ్జామినేషన్స్, వాటికి పిల్లల్ని మేము ప్రిపేర్ చేపిస్తున్నాం. పిల్లలని ప్రిపరేషన్ మాత్రమే మా వంతు. సబ్జెక్ట్ అంతా కూడా గవర్నమెంట్దే. చదువు చెప్పే వరకు ఓకే, కానీ ఆ చదువు చెప్పే దాంట్లో స్వార్థం ఎంతవరకు ఉంది కాలేజ్ది అనేది. స్వార్థం అంటే ఇప్పుడు ఒకటి వేదాంత్ ఒకటి 2 మనమే ఉండాలి అనే ఆలోచనతో చదువు చెప్తున్నారా, లేదంటే పిల్లలకు మంచి నాలెడ్జ్ ఉండాలి, మన కాలేజ్ నుండి ఒకరు మీద ఉండాలని అందరికీ ఉంటుంది, ఆ దాంతో చెప్తారు పిల్లలకు? అంటే మా కాలేజీలో ఇది ఉండాలి, పిల్లలు బాగా చదువుకొని దే హ్యావ్ టు. అంటే మేము చాలా గర్వంగా, అంటే ఇప్పుడు మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం. పిల్లలు చాలా మంది, మీరు ఐఐటీస్కి వెళ్ళండి, ఇప్పుడు ఏ ఐఐటీస్కి వెళ్ళండి, చాలా గర్వంగా చెప్పగలుగుతారు. నేను 60% ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి శ్రీ చైతన్య. అదే మెడికల్కి వెళ్ళండి, 80% ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి శ్రీ చైతన్య. ఎందుకు? ఇది చేంజ్ అవుతూ వస్తూ ఉంది. అంటే సెట్ ఆఫ్ పీపుల్స్, పిల్లలకు మేము ఇచ్చే కోచింగ్,
వాళ్ళు వెళ్ళేది ఇప్పుడు వన్స్ ఒక్కసారి ఒక స్టూడెంట్ ఐఐటీలో జాయిన్ అయిపోయిండు అనుకోండి, హిస్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. మనమంతా ఇప్పుడు మీరు అదే చూస్తున్నారు, స్టూడెంట్ ఎవరో ఒకరు చనిపోయారు, మరణాలు, లేకపోతే వాళ్ళకి వస్తలేవు, వేరే వాళ్ళకి ర్యాంకులు వస్తలేవు అని. వచ్చిన వాళ్ళది ఒక్కసారి వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే మీడియాలో ప్రొజెక్షన్ ఇస్తుండ్రా, శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఇంతమందికి రిజల్ట్స్ వచ్చిన నెగిటివ్, అంటే ఏదైనా నెగిటివ్ తొందరగా పాకుతుంది. యాజ్ బీయింగ్ ఏజిఎం ఫర్ శ్రీ చైతన్య కాలేజెస్, మీరు చెప్పండి, పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనే ఆలోచన అసలు ఎందుకు వస్తుంది? అసలు దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి కదా, అది ఎడ్యుకేషన్ గురించే కాదు, ఇట్ ఈస్ అన్ పర్సనల్ ఫ్యామిలీ. మీరు తర్వాత 1-to-1 వస్తే మీకు చెప్తాం. ఒక పిల్లోడు తన కడప దాటి పేరెంట్స్ మీ దగ్గరికి పంపిస్తున్నారంటే ఖచ్చితంగా ఆ పిల్లోడి కష్టం నష్టం అన్ని మీరే చూసుకోవాలి. 100%. ఇప్పుడు చాలా ఉన్నా కూడా ఆ చాలా రెస్పాన్సిబిలిటీ కూడా మీదే కదా. 100%. సో పిల్లలు ఏం సమస్య పైన బాధపడుతున్నారో కూడా గ్రహించలేని టీచర్స్ చదివేం నేర్పుతారు? ప్రతి ఒక్కరిని కౌన్సిలింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా బ్యాడ్ జరిగింది అని అంటే మీరు చూడండి, హాలిడేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే జరుగుతుంది. హాలిడేస్ అయిపోయిన తర్వాత మీరు మాక్సిమం అనాలిసిస్ హాలిడేస్ అయిన తర్వాత 1 week లో జరుగుతుంది. బికాస్ స్టూడెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు, సంథింగ్ విల్ హ్యాపెన్ దేర్, వాళ్ళ పర్సనల్ అలా ఏంటిదా మాకు తెలియదు, దే విల్ బ్యాక్ టు కాలేజ్ రాగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఇష్యూ జరగగానే కాలేజ్ జరిగింది, కాలేజ్ స్ట్రెస్ అంటారు. ఇదే స్ట్రెస్ అంటే గవర్నమెంటే సిలబస్ పెట్టిన సిలబస్ని మేము చదివిస్తున్నాం కానీ ఎక్స్ట్రాడినరీగా వాళ్ళకి కావాల్సిందని మేము ఏం స్ట్రెస్ చేయట్లేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు మెయిన్స్ మనకి యాక్చువల్గా నీట్ ఐఐటీలో ర్యాంక్ రావాలంటే మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో క్వాలిఫై కావాలి. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ 20th ఉంది. ఇప్పుడు పొంగల్ హాలిడేస్ వచ్చినాయి. ఇప్పుడు పొంగల్ హాలిడేస్కి పిల్లలు ఇంటికి వెళ్ళాలి. గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చింది. ఎప్పటి నుంచి 16th నుంచి 19th వరకు హాలిడేస్ ఇచ్చింది. 20th ఎగ్జామ్ ఉంది. 16th నుంచి 19th పిల్లలు వెళ్ళి ఇంటికి పోయి కూర్చుంటే 20th ఎగ్జామ్ ఎట్లా రాయగలుగుతారు? మెయిన్స్ ఇట్ ఈజ్ అనే వాళ్ళ లైఫ్ డెసిషన్, అంటే లైఫ్ మేకింగ్ ఎగ్జామినేషన్ మెయిన్స్. ఇప్పుడు ఈ 4-5 రోజులు ఉంది. 5 రోజులు పిల్లలు ఇంటికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వచ్చి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఏం రాయగలుగుతారు? అప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మేనేజ్మెంట్ హాలిడేస్ ఇచ్చి పంపించాలి అని అంటే వీ విల్ బి బెనిఫిట్. మాకు ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు ఏంటిది అని అంటే వాళ్ళు ఒక సక్సెస్ అయిపోయి, ఇప్పుడు మేము కలుస్తూ ఉంటాం పిల్లల్ని, మా పిల్లలు ఐఐటీస్లో చదువుతుండ్రు, చాలా మంది కలుస్తూ ఉంటారు, అక్కడక్కడ మేము వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో కలుస్తుంటారు. సార్ ఇట్లా నాకు ఐఐటీ ఆఫీసర్స్ చాలా మంది ఐఏఎస్లో ఉన్నారు, ఐఐటీస్లో ఉన్నారు. సార్ నాకు ఇట్లా ఇక్కడ నుంచి ఆఫర్ వచ్చింది సార్. మొన్న ఒక స్టూడెంట్ రీసెంట్గా 3 crores 40 lakhs ఆఫర్ వచ్చింది, ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అయ్యిండు. 3 crores 40 lakhs ఆఫర్ వచ్చింది సార్ నాకు అని అన్నాడు. అంటే వెరీ గుడ్ మా శ్రీనాథ్ అని అన్నా. అంటే సార్ యాక్చువల్గా ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ దట్ అన్నాడు. ఎందుకు అని అంటే యూఎస్లో ఇంకొక ఆఫర్ వచ్చింది సార్, ఇది మన దీని లెక్క గూగుల్ లెక్క దాని లెక్క ఏదో డెవలప్ చేస్తుండట, దానికి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు సార్, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దట్ సార్ అని చెప్పి. అంటే మాకు ఎంత గర్వంగా అనిపిస్తుంది. లెక్చరర్స్ తోటి మీటింగ్ పెట్టడం కానీ, అండ్ ఎట్ ది సేమ్ టైం పిల్లలకు ఎవ్రీ వీక్లీ ఒకసారి గేమ్స్ కానీ కౌన్సిలింగ్స్ కానీ ఇట్లాంటి కౌన్సిలర్లను పిలిచి చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ కౌన్సిలర్స్ మాకున్నారు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం గేమ్స్ అంటున్నారు. మీకు వీలైతే ఏ క్యాంపస్కైనా పర్లేదు, ప్లస్ మా గ్రూప్స్ ఉంటాయి, మేము గేమ్స్ ఆడిపించినాయి కూడా, అంటే స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ గేమ్స్. మా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇంతకు ముందు అపార్ట్మెంట్ కల్చర్ ఉండే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లేదు, మెల్లమెల్లగా ఓన్ బిల్డింగ్స్కి మూవ్ అవుతున్నారు. ప్రతి ఒక్కదాని ప్లే గ్రౌండ్. ఈవినింగ్ 4 o'clock to 6 o'clock కంప్లీట్ గేమ్స్. మేనేజ్మెంట్ కీన్ అబ్జర్వేషన్లో ఉంది దాని మీద. మా నాగేందర్ గారు ఉంటారు, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మా దగ్గర గ్రూప్ ఉంటాయి, నేను చూపిస్తా కావాలంటే వెస్ట్ జోన్ అని చెప్పేసి. ఆయన చూసుకుంటే మాకు దానికి ఇది చేస్తుంటే ఈ పిల్లలు ఎవరు ఆడిన ఇలా గేమ్స్ ఎవరు ఆడినరా ఆడలేదా. మేనేజ్మెంట్ పిల్లల ఫీజుల మీద ఇబ్బందులు పెడుతుందా? మేనేజ్మెంట్ ఒక్కసారి పిల్లలు జాయిన్ అయ్యేటప్పుడే ఫస్ట్ విల్ డిసైడ్ ద ఫీజ్. పేరెంట్స్తో మేము డిస్కస్ చేసి ఫస్ట్ ఇయర్ ఫీజు ఇంత, సెకండ్ ఇయర్ ఫీజు ఎంత వీళ్ళు డిసైడ్ చేస్తాం. మేము డిసైడ్ చేసేసి మేము అప్లికేషన్ మీద రాసి పేరెంట్తో సంతకం తీసుకొని ఇది చేసేస్తాం. పేరెంట్స్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి కన్సెషన్ పార్ట్ మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, పొలిటిషియన్ అట్లా వస్తారనమాట. ఆ ఫీజు అనేది ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ ఒకటేసారి డిసైడ్ చేస్తాం మేము. ఇట్ నోస్ టు ద పేరెంట్, అంతే తప్ప దాని లేదు. పేరెంట్ కలెక్షన్, ఫీజ్ ఆఫ్ కలెక్షన్లో మాకు కూడా ఇప్పుడు ఎగ్జిస్ట్. శాలరీస్ పే చేయాలి, రెంట్లు పే చేయాలి, కరెంట్ బిల్ పే చేయాలి, వాటర్ బిల్ పే చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ రావాలి. దాంట్లో మాకు ఈ టర్న్ ఓవర్ అయితేనే తప్ప వేరే ఇదేం లేదు. వాల్యూమ్ ఉంది కాబట్టి ఒక దిక్కు లాస్ అయినా ఒక దిక్కు బెనిఫిట్ అయినా వీఆర్ బ్యాలెన్సింగ్ ద సిస్టమ్. అంతే తప్ప వేరేం లేదు. ఒక్క బిల్డింగ్ పర్మిషన్ తో, ఒక్క కాలేజ్ పర్మిషన్ తో ఎన్ని కాలేజీలు నడుపుతారు? అట్లేమి లేదు. అంత ఒకప్పుడు మీరు అన్న మాట ప్రీవియస్ ఎప్పుడు 5-6 years బ్యాక్ అది వచ్చాడు. ఇప్పుడు చూడ ప్రతి ఒక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కాలేజ్ బిల్డింగ్ బోర్డ్ ఆఫ్ గివెన్ ద కోడ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన కోడ్, ఆ కోడ్ ప్రకారం దే హావ్ టు రన్ ఇట్. మీకు ఒక లెక్చరర్ గా 1992లోనే స్కూల్ పెట్టి పిల్లలను మీరు చూసుకున్నటువంటి స్థితి నుండి ఈ రోజు ఒక శ్రీ చైతన్య కాలేజ్ ఏజిఎం వరకు వచ్చినారు. ఆల్మోస్ట్ ఇవి ఒక 24 అవి ఒక 8, ఆల్మోస్ట్ 32 years ఎక్స్పీరియన్స్ మీకుంది. 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు చెప్పండి, పిల్లలు చనిపోవడానికి రీజన్ వాళ్ళ మెంటాలిటీయా, పేరెంట్సా, ఎడ్యుకేషన్ సిస్టమా, మేనేజ్మెంట్ ఫీజు ఇబ్బందులో, లేకపోతే పిల్లలను చదువుమని ఇబ్బందులు ఏమని మీరు అనుకుంటున్నారు?
ఇప్పుడు ఒకటి ఇది మీరు ఏజిఎం లాగా చెప్పకండి, ఓపెన్ గా చెప్తాను, సెల్ఫ్ గా సెల్ఫ్ గా Self చెప్తాను. opinion. నాన్నగారిని అడిగితే అది ఆయన ఎట్లా కాలేజ్ లో ఉన్నారు కాబట్టి దాని రకంగా చెప్తారు. నేను జనరల్ గా దానికి నా యాజ్ ఏ రెగ్యులర్ పబ్లిక్ గా నేను దానికి జవాబు చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నీకు బెట్టింగ్ ఆడి జనరల్ గా స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుంటే నువ్వేమనుకుంటావు? బెట్టింగ్ ఆడేటప్పుడు ఆడి లాస్ అయిపోయింది వాడు, ఆ, స్ట్రెస్ okay. అవుతుండు వాడికి అర్థమైతే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తుండు, వీళ్ళు ఫోన్ చేస్తుండు, అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తాడు. సూసైడ్ చేసుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఎవరి మీద వేస్తావు? ఎవరి మీద వేస్తాం, నా మీద నేను వేసుకో. సేమ్ దట్ ఈస్ ఆల్సో నేను ఒక మాట, స్ట్రెస్ లెవెల్ అనేది స్టూడెంట్స్ కి పిల్లలు పేరెంట్స్ తో పాటు కాలేజ్ అనే వాళ్ళు పాసిఫై చేయాలి తప్ప దాన్ని డబుల్ స్ట్రెస్ చేయొద్దు. నువ్వు అక్కడనే ఉండు కాలేజ్లోనే నేర్చుకో అని అంటే పిల్లలు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు పేరెంట్స్ తో పాటు. పేరెంట్స్ షుడ్ కమ్ ఎమ్ ఫ్రెండ్ అండ్ దే హ్యావ్ టు పాసిఫై విత్ సిట్టింగ్ విత్ లెక్చరర్స్. ఇప్పుడు వాడు ఒక్కడే కాదు కదా, ఇప్పుడు ఐఐటి ర్యాంక్ 1 అంటున్నావు, కాలేజ్కి నేమ్ వస్తుంది, బట్ సేమ్ ఒక ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది అక్కడ. నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంది, అది కూడా ఉంది. యూ గాట్ మై పాయింట్. యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే పర్సంటేజ్ ప్రకారంగా సెక్షన్ చేస్తాం. కరెక్ట్. సెక్షన్ చేసిన తర్వాత పిల్లలకి ఎగ్జామినేషన్స్ ఎవ్రీ మండే సండే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయిపోగానే ఇమీడియట్ స్కాన్ చేయగానే మెసేజ్ విల్ గో టు ద పేరెంట్స్. స్ట్రెస్ అవుతున్న పిల్లల్ని మేము పేరెంట్స్ని పిలిపిస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. సరే బాబు ఈ సెక్షన్కి సెట్ కావట్లేదు, నెక్స్ట్ సెక్షన్కి ఏమైనా చేంజ్ చేద్దామా, పక్క సెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మాకు సూపర్ 60 ఉంది, సూపర్ 60లో సెట్ అవుతలేడు సార్, ఐపీఎల్కి కింది సెక్షన్ చేంజ్ చేద్దాం సార్, దానికి C120 చేంజ్ చేద్దాం సార్ అని వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాం. ఆ సెక్షన్స్ ఆ క్యాంపస్లు ఇక్కడ ఉన్నాయి సార్, మీరు ఒకసారి చూసుకొని రండి, ఏమన్నా ఉంటే ట్రాన్స్ఫర్ పెట్టేద్దాం సార్, బాబుకి కూడా కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే 60% ఉన్న స్టూడెంట్ ఉంటారు, 90% ఉన్న స్టూడెంట్ ఉంటాడు. 60% పేరెంట్ కూడా ఏమనుకుంటాడు, నాకు ఐఐటీలో ర్యాంక్ రావాలనుకుంటాడు. 90% పేరెంట్ కూడా ఏమనుకుంటాడు, నాకు ఐఐటీలో ర్యాంక్ రావాలనుకుంటాడు. ఈ ఐఐటీ 90% ఉన్న పేరెంట్ని మేము ఏం చేస్తాం, 60% ఉన్న పేరెంట్ని కొంతమంది స్కూలింగ్లో మనకి ఇది లేకపోవడం వల్ల, ఐఐటి ఫౌండేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోతారు. వాళ్ళకి ఏం చేస్తాం, మేము ఫస్ట్ నుంచి బేసిక్స్ ఫండమెంటల్స్ చెప్పుకుంటూ వాళ్ళని ఒక లెవెల్కి తీసుకొస్తాం. అటువంటి పిల్లలు కొంతమంది కోపప్ అయిపోతారు. ఇప్పుడు నేనే ఉన్నా, నా ప్రౌడ్గా చెప్పుకుంటాను, నా కొడుకు శ్రీ చైతన్య బీడు, రైట్ ఫ్రమ్ ద 8th క్లాస్ నుంచి శ్రీ చైతన్యలో చదివిండు. ఈయన ఐఐటి కాదు, మెడికల్ కాదు, డాక్టర్ కాదు, హీఈస్ అనే కాంట్రాక్టర్. అంటే వాళ్ళకంటే మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒక సామెత రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో వస్తుంటే చదివాను నేను, పేరెంట్స్ ముందు మన కట్టె కాలితే వాళ్ళ కట్టె కాలేంత వరకు గుండె కాలుతూనే ఉంటుందంట. అబ్సల్యూట్లీ రైట్. ఎంత డీప్ లెవెల్ ఇది ఉందంటే వాళ్ళు మనల్ని కని పెంచి ఇంత స్థాయికి వచ్చి ఇదంతా చేసింది వాళ్ళ కడుపును కొట్టడానికైతే కాదు అనేది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని పని చేసుకోవాలి. ఎస్, ఖచ్చితంగా వీక్లీ ఒక సండే ఉన్నట్టు లైఫ్లో ఎంజాయ్ అనేది ఒక పార్ట్, ఇట్ ఈస్ ఏ పార్ట్ అండ్ పర్సన్. కానీ దాన్నే లైఫ్ అనుకుంటే ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా, మనం ఎంత ఏం చెప్పినా కూడా ఆల్కహాల్ అనేది యూత్ని చాలా చెడ్డదారిలో తీసుకెళ్తుంది. ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన ఈవెన్ ఇప్పటికీ నా ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవుతున్నారు ఆ మాబ్లో ఉండి బయటికి రాలేక. ఏం చేయలేం, వన్ ఫైన్ డే సడన్గా యాక్సిడెంట్ అయ్యి నీ 2 కాళ్ళు చేతులు ఇరిగిపోయి బెడ్ మీద 6 నెలలు రెస్ట్ తీసుకున్నప్పుడు అయ్యో ఇదంతా ఎందుకు అయిందనంటే మాత్రం నువ్వు దాన్ని బ్యాగ్ తీసుకురాలు. లక్కీలీ మీ చెవు మాత్రమే తెగింది, అది తెగడమో అది ఏందో తెలియదు, కానీ దానివల్ల లైఫే సెట్ అయిపోయింది. సూపర్. ఇదైతే నిజంగా నాకైతే ఒక ఇన్స్టాలో మంచి రీల్ పెడితే ఇది చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, అట్లీస్ట్ వాళ్ళ లైఫ్లో ఇప్పుడన్నా మారాలనే ఆలోచన వస్తే చాలా అనిపిస్తుంది. నా వల్ల 10 మంది మారుతారంటే నాకు ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఇట్. లాస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నిద్ర రాకపోతే బయటికి వెళ్ళి అన్నం పంచుతా, హెల్ప్ చేస్తా, అప్పుడు ప్రశాంతంగా నిద్ర వస్తుంది అని చెప్తున్నారు. అది నిజం వేదాన్, నాకు కూడా తెలియదు ఒక మాట. మొన్న ఒక ఆడియో బయటకు వచ్చింది వేదాన్, ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. ఫస్ట్ థింగ్ బయటికి వచ్చినందుకు బ్యాడ్ ఫీల్ అయినా, రాకుండా ఉంటాయి. ఎందుకంటే అది కాన్ఫరెన్స్ కాల్ వల్ల రికార్డింగ్ చేశారు వేదాన్. కాన్ఫరెన్స్ కాల్లో రికార్డింగ్ అని రాదంట, నాకు వస్తే నేను అప్పుడే స్టాప్ చేసేటోనే. ఆ రికార్డింగ్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అది మళ్ళీ నా టీం వాళ్ళు నా పేజ్లో పెట్టారు, నన్ను పర్సనల్గా ఒప్పించి మరీ పెట్టించారు. వద్దురా. అదే నెక్స్ట్ క్వశ్చన్ అడదాం అనుకున్నా, బయటికి వచ్చిన రికార్డింగ్ వద్దు అనుకున్నప్పుడు మీ దాంట్లో ఎందుకు పెట్టిర్రు అని చెప్పి అదే పర్సనల్గా నేను చెప్పిన వాళ్ళకి, నా టీంకి డైరెక్ట్, సాయిరతన్ టీంకి డైరెక్ట్ చెప్పిన, హూ ఈస్ హ్యాండ్లింగ్ మై సోషల్ మీడియా, వద్దు నాన్న అర్థం చేసుకోండి, ఐడో అన్న అట్లా కాదన్న, జనాలకి తెలియాలన్న మనం హెల్ప్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. రీజన్ ఏంటి, ఎందుకు తెలియాలి? అది మా నాన్నగారు అది క్లియర్గా నీకు జస్టిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే నాకు కూడా ఇది ఒక మాట, నేను అసలు పబ్లిసిటీ చేసుకోవద్దు అనుకున్న వేదాన్ని. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, జనాలకు హెల్ప్ చేసి నాకు పబ్లిసిటీ చేయొద్దని అనిపిస్తుంది, కానీ నేను హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి ఒక వ్యక్తి మా ఇంటికి గడప తొక్కాడు. అది మా నాన్నగారి ఫ్రెండ్. నా ఫ్రెండ్ అసలు నాకు కూడా తెలియదు, రైట్ ఫ్రమ్ ద జూలై నుంచి ట్రై చేస్తున్నా నాతోటి.
సార్ ఒక్కసారి బాబు అంటే యాక్చువల్ ఆయన నా దగ్గర ఎంప్లాయ్గా చేసేవాడు, శేషారెడ్డి అని నా దగ్గర ఎంప్లాయ్గా చేసేవాడు. దాదాపు ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల జాబ్ మానేసి వెళ్ళిపోయాడు. ఆయన లాస్ట్ జూన్ నుంచి సార్ ఒక్కసారి బాబుని కలవాలి సార్, ఒక్కసారి బాబుని కలవాలి. లాస్ట్ ఇయర్ 24 మొన్న జూన్ నుంచి జూలై నుంచి అడుగుతుండు ఫోన్ చేసి, ఎందుకు శేషారెడ్డి సార్ కొంచెం పని ఉంది సార్, కొంచెం పని ఉంది సార్ అంటే, సరే శేషారెడ్డి మరి చెప్తలేండి వచ్చినప్పుడు, ఎందుకంటే యాక్చువల్ మాక్సిమం వాడు వచ్చినప్పుడు ఇంటికి రాడు, తిరుగుతూనే ఉంటాడు, నేను ఏదైనా టైం చూసి చెప్తలే అట్లా మెల్లగా సెప్టెంబర్ డ్రాగ్ అయిపోయింది పాపం. సెప్టెంబర్లో కూడా కాల్ చేసి అడిగాడు, సరే శేషారెడ్డి చెప్తా నేను చూస్తా, వీళ్ళు చూసుకుని అడుగుతలేండి, ఒకసారి కలుద్దులే. మా మేడం యాక్చువల్గా యూఎస్ వెళ్ళిపోయింది. ఓకే, ఒక 1 month మా మనవరాలు తీసుకురావడానికి 1 monthకి యూఎస్కి వెళ్ళిపోయింది. పాప యూఎస్లో ఉంటుంది. ఓకే, పాప దగ్గరికి వెళ్ళి మనవరాలు అక్కడ ఉంటే మళ్ళీ తీసుకొచ్చుకుందాం అని 1 monthకి వెళ్ళి, అప్పుడు 1 monthలో ఒక 15-20 days నేను ఒక్కనే ఉన్నా అని చెప్పేసి వీడు ఒక రోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు కాల్ చేసాడు, డాడీ ఎక్కడున్నావు డాడీ అని. అంటే నేను ఆఫీస్ అయిపోయింది బేట, ఇప్పుడే బయలుదేరినా, మెట్రోలో ఉన్నా అంటే, నేను పంజగుట్లో ఉన్నా, పంజగుట్లో దిగేసే మెట్రో అన్నాడు. అంటే పంజగుట్లో మెట్రో దిగినా ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాను. నేను ఇంటికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయాలి. చెప్పరా బేట అంటే, ఇంటికి వెళ్దాం డాడీగా, ఒక్కనే ఉన్నావు కదా, ఇద్దరం కలిసి ఉందా అంటే, ఇంటికి వస్తానని బయలుదేరాం. ఇద్దరం బయలుదేరినప్పుడు నాకు ఆయన గుర్తుకొచ్చాడు, శేషారెడ్డి బాబుని అడిగినావు కదా, ఈరోజు నైట్ వస్తుండే ఇంటికి, మరి రేపు మార్నింగ్ వచ్చి కలుస్తావు ఒకసారి అని అంటే, కలుస్తా సార్, ఎన్ని గంటలకి ఏంటి చెప్పండి. సరే అని చెప్పి వచ్చేటప్పుడు మార్నింగ్ మరి నైట్ షెడ్యూల్ ఏంటి, రేపు మార్నింగ్ షెడ్యూల్ అంటే, రేపు మార్నింగ్ 7 o'clock శ్రీధర్ బాబుని కలవాలి డాడీ, మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోతాను. శేషారెడ్డి మరి 7 o'clock వెళ్ళిపోతాడు, మనం తొందరగా వచ్చాడు. 5:30కి పాపం వచ్చేసి 5:30కి వస్తే వీళ్ళు వేసి ఫ్రెష్ అవుతూ ఉన్నాడు, వచ్చి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. అప్పటికి నేను ఎన్నిసార్లు అడిగిన చెప్పలే, మళ్ళీ వచ్చిన తర్వాత ఏం శేషారెడ్డి అసలు ఏంటి బాబుని ఎందుకు, ఏమైనా పని ఉందా అని అంటే, అప్పుడు రివీల్ అయ్యాను. సార్ ఏం లేదు సార్, మా పాప బీటెక్లో చదువుతుంది, యాక్చువల్గా ఫీజు కట్టే పరిస్థితులు లేను, మన రియంబర్స్మెంట్ రాంగ్ ఇంకా 30,000 పడుతుంది అడిషనల్గా. అయితే బాబుని నేను అక్కడిక్కడ హెల్ప్ చేయడం, నేను ఇన్స్టాలో అక్కడిక్కడ చూసా, అందుకే బాబుని ఒకసారి రిక్వెస్ట్ చేద్దామని వచ్చేసారు అని చెప్పేసి, కట్టే పరిస్థితులు లేని సార్, పాపం జాబ్ లేదు ఏం లేదు ఆయనకి, జాబ్ ఏది లేదు సార్, ఒక 30,000 కావాలి, అది రిక్వెస్ట్ చేద్దామని వచ్చిన అంటే, సరే విశేషాలతో బాబు వచ్చిండు, బాబుతో మాట్లాడాడు. బాబు రాగానే బాబుతో మాట్లాడి, ఇట్లా యాక్చువల్ చదువుతుంది ఇట్లా బీటెక్లా, అది రియంబర్స్మెంట్లో కాక ఇంకా 30,000 ఉంది అంటే, సరే అని చెప్పేసి బాబు ఒకటే మాట సరే అని చెప్పేసి చేసి ఆ రోజు 15,000 ఇచ్చేసి 15,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కావాలంటే మళ్ళీ జనవరిలో కావాలి అన్నాడు. సరే జనవరిలో అని చెప్పేసి మొన్న రీసెంట్గా మళ్ళీ ఎగ్జామ్ ఫీజు వస్తే ఒకసారి కాల్ చేసింది నాకు బిఫోర్ హాలిడేస్, సార్ ఇట్లా ఉంది సార్ అంటే, సరే అని చెప్పి మళ్ళీ బాబు చెప్తే ట్రాన్స్ఫర్ కొట్టింది, మళ్ళీ అమౌంట్ అది ట్రాన్స్ఫర్ కొట్టేసింది శేషారెడ్డి. కొట్టే కదా ఐ ఫెల్ట్ అంటే, యాక్చువల్గా అది రీచ్ కావడం వల్ల జనాలకి, ఈయన సర్వీస్ చేస్తుండన్న రీచ్ కావడం వల్ల ఆయన వచ్చి ఇక్కడ అడగడం జరిగింది. అది కన్సర్న్ యాక్చువల్, అంతే తప్ప వేరే ఇదేం. నాకు కూడా అసలు యాక్చువల్గా క్యాజువల్గా ఉన్నప్పుడు నాతో కూడా ఎప్పుడు చెప్పలే, మరి సార్ ఇట్లా ఉంది అని చెప్పి నన్ను మరి దాని గురించి కూడా అడగలే. అంటే ఇట్లా హెల్ప్ చేస్తుండే కదా సార్, నాకు కూడా కొంచెం హెల్ప్ కావాలి అది ఇది అని చెప్పి. గ్రేట్. అది సో ఆ వీడియోస్ వల్ల మీ వరకు రీచ్ అవుట్ అయింది ఒక సమస్య. అట్లా కొన్ని సమస్యలు ఏంటిది అని అంటే అక్కడి వరకు ఆగిపోతాయి. ఇప్పుడు పబ్లిక్కి తెలియడం ఎందుకు అని అంటే, పబ్లిక్ అంతా కూడా ఎక్కడ ఏంటిది ఏం సొల్యూషన్ తెలియదు. ఇట్లా రీచ్ కావడం వల్ల పాపం వాళ్ళకు ఉన్న అంటే ఏదో మా దగ్గర ఉన్నదని ఆయన వాని దగ్గర ఉన్న స్తోమత, వాని దగ్గర ఉన్న ఇది ఆ భగవంతు దయ వల్ల ఇంతవరకు అయితే సాయం చేయగలుగుతాడు. ఇప్పటికి కూడా జనాలకి అదే సాయం, ఎంత ఇదైతే అంత బై గాడ్ గ్రేస్. ఏమంటున్నా, నేను చేసిన మంచితనమో, నేను చేసిన ఇదో, నాకు దొరికిన అల్లుడు కానీ, నాకు దొరికిన కోడలు కానీ, అల్లుడు వచ్చేసి ఇప్పుడు అల్లుడు పాప వచ్చేసి యుఎస్లో ఉంటారు. అల్లుడు పేరు నాగేష్, పాప పేరు అమ్మాయి పేరు శ్రీరావాలి. వాళ్ళిద్దరు యుఎస్ సెటిల్డ్, యుఎస్లో ఉంటారు. వాళ్ళది వచ్చి జమ్మికుంట, ఇక్కడే వరంగల్ దగ్గర మన జమ్మికుంట దగ్గరనే ఉంటారు అనమాట. ఇక కోడలు వచ్చేసి బెంగళూరు చిక్బల్లాపూర్ వాళ్ళది. భగవంతుని దయాలంటే మేము చేసిన మంచితనం, మేము చేసిన నాకు బై గాడ్ బ్లెస్ నాకు అల్లుడు అట్లనే దొరికిండు, మన కోడలు అట్లనే దొరికింది. యాక్చువల్గా వాళ్ళు అల్లుడు కాదు, ఈమె కోడలుగా, ఆయన కొడుకు, ఈమె కూతురు, ఆ రకంగా ఉంటారు. గ్రేట్. అట్లా ఉంటారు. ఒక ఫాదర్కి కావాల్సింది అదే, ఉన్న పిల్లలు హ్యాపీగా లైఫ్లో ముందుకెళ్తే చాలు. ఏ ఫాదర్ అయినా అదే అనుకుంటాడు వాస్తవానికి. అయితే మీరు అంటూ ఉంటారు ఇప్పుడు చేసి అన్న ఇది అని అంటారు. మీరు కావాలి అని అంటే ఇప్పుడు శేషారెడ్డితో మీరు మాట్లాడతాడు ఒకసారి కలిపి. షూర్ అసలు అంటే ఇది నిజంగా ఇదే విధంగా జరిగితే వీడియో ద్వారా 10 మందికి అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది అని అంటే ఇట్ మీన్స్ ఎ లాట్, రైట్? అబ్సల్యూట్లీ. అందుకే కదా నేను ఆ ఆడియో పెట్టాల్సిన గల కారణం కూడా, నా మనసు ఒప్పుకున్నది కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. ఒక్కసారి ఇక్కడ వేదాన్ అని ఉంటాడు, నీతో మాట్లాడతాడు, ఒక్కసారి మాట్లాడవా? ఓకే, నమస్తే అంకుల్. సార్ నమస్తే సార్. నమస్తే. సో మ్యాటర్ ఏంటంటే అదే ఇందాక మాట్లాడుతున్న క్రమంలో ఇది చెప్పారు, మీ పాపకి జరిగినటువంటి. సార్ మా పాప వచ్చేసి ఇక్కడ కేఎంఈసీలో ఇబ్రాహిం మఠం దగ్గర ఇంజనీర్ చేస్తుంది సార్. గ్రేట్. నాకు రవికుమార్ సార్ నాకు పరిచయము. ఓకే.
ఈ మధ్యన నేను సార్ వాళ్ళ ఇంటికి ఒక 2 months అప్పుడు పోయినప్పుడు వాళ్ళ బాబు ఉన్నాడు. ఇది సార్ పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా అంటే ఎందుకు మీకు తను హెల్ప్ చేస్తాడని ఇలా తెలిసింది? నోట్లో నుంచి మాట్లాడగానే ఎంత కావాలని అడిగాడు. 30,000 అవుతుంది సార్ అని చెప్పాను నేను. ఒకటే ఒక మాట సార్, ఒకటేసారి కలిసిన బాబుని నేను నోట్లోంచి ఒకటే మాట్లాడగానే ఇచ్చే డాడీ అని చెప్పి అన్నాడు. ఇచ్చేసారు సార్ 30,000 నాకు కలిసి వచ్చింది సార్. నాకు సూపర్ నోట్లోంచి ఒకటే ఒక మాట పాప చదువు, పాపను బాగా చదివి నేను చూసుకుంటానని చెప్పి అన్నాడు సార్. ఆల్ ది బెస్ట్ పాపకు, ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ అన్న, సీరియస్గా. ఎందుకంటే హెల్త్కి సంబంధించి హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్టడీస్ భవిష్యత్ తరానికి ఏమంటారు వెల్తురు ఇప్పుడు యువత అంటారు. ఆ యువత బలం ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్కి మీ సపోర్ట్ నా బాడీకి ఎంత ఇంపార్టెంటో అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా అంత ఇంపార్టెంట్. దానికోసం సహకరి. వెన్నపూస లేని మనం నిలబడలేము, ఎడ్యుకేషన్ లేని మన యువత నిలబడదు. గ్రేట్ వర్డ్, నైస్. అయితే సో ఇలా చాలా మందికి చేశారా అన్న ఎడ్యుకేషన్ సంబంధించి? చేసినా కాబట్టే కదా జనాలు అందరు నా గురించి ఇంత మాట్లాడుకునేది. సూపర్. మ్యారేజ్ జనరల్గా మ్యారేజ్ కాకముందు దాదాపు సంపాదించిన దాంట్లో 40 to 50% వరకు ఖర్చు పెట్టేవాడు తను. దేంది కూడా ఎంత ఉంటుందన్న ప్రజెంట్ నార్మల్గా? ఇది బిజినెస్ ఇంత అని చెప్పలేము, కానీ మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే జస్ట్ ఒక డౌట్, నాకు వచ్చిన డౌట్ ప్రజలకు కూడా రావచ్చు. ఒక మంత్ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత మీది? ఇన్కమ్ అనేది ఉండదు వేదాంత్. నాకేమంత ఖర్చులు ఉండేవి వేదాంత్, ఓపెన్గా చెప్తున్నా కదా. నేను అంటున్నా కదా ఫ్లైట్ టికెట్స్ అవి ఇవి తప్ప. నా వైఫ్ షీ ఈజ్ నాట్ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఏ రోజు నన్ను అడగదు. అడిగినా కూడా నేను తేను, అది కూడా చెప్తున్నా. బట్ అడగని వైఫ్ నాకు దొరికింది దేవుని దయ వల్ల. మాకంటూ హై క్లాసు ఆ లెవెల్లో బతకాలి అదంతా ఉండదు వేదాంత్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే మేము చెప్పిండు మా నాన్నగారు ఆల్రెడీ, మీకు గుడిసెలో బతికిన వాళ్ళము ఇప్పుడు అపార్ట్మెంట్ల నుంచి విల్లాల నుంచి ఒక ఇంటికి సొంత ఇంటి దాకా వచ్చేస్తాం. మాకు ఆ స్థాయి చాలు వేదాంత్. దానికంటే పైకి పోయి ఇంకా చూపించుకోవాలి అంత స్థాయి నాది ఇప్పుడు అవసరం లేదు. ఖర్చు అనేది ఏముంటుంది, ఇన్కమ్ అనేది ఏముంటుంది అంటే, నాకు జీతాలు ఉంటే అది నీకు కూడా తెలిసిందే, అది వాళ్ళకి నేను ఇవ్వాల్సిందే. నేను ఈ సేవా కార్యక్రమం చేయడానికి గల మెయిన్ మోటో, నాకు ఆ ముఖాలలో ఆనందం, ఆ కళ్ళల్లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా నచ్చుతుంది వేదాంత్. ఇదైతే నాకు నా హార్ట్ నిండిపోతుంది వేదాంత్. దానికంటే ఎక్కువ నాకు ఏం లేదు వేదాంత్. నా హార్ట్ నిండాల్సింది వాళ్ళ కళ్ళల్లో నేను చూస్తా వేదాంత్. దట్ ఈస్ ఎనఫ్ వేదాంత్. నాకు అది దేవుడు ఇచ్చిందేమో నాకు తెలియదు కానీ, బట్ ఐ లైక్ దట్ ద వే ఐ లుక్ ఎట్ ద పీపుల్ హూ ఐ హెల్ప్. ఆ కళ్ళల్లో నేను కళ్ళు పెట్టి చూసినప్పుడు నా ఆన్సర్ నాకు అక్కడ దొరికేస్తుంది వేదాంత్. నాకు అది చాలు. రీసెంట్గా ర్యాపిడో ఒక పిల్లోడు, తెలుసో లేదో నీకు నాకు తెలియదు కానీ, శాండీ అని చెప్పేసి. ఓకే. నాకు అసలు ఆ పిల్లోడు గురించి తెలియని కూడా తెలియదు. ఇట్లనే యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఐ జస్ట్ సా హిస్ వ్లాగ్. ఒక్కటే వ్లాగ్ చూసిన, అన్ని కూడా చూడలేదు. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో ట్రై చేద్దాం ఏముంది, నా అంతటా నేనే మెసేజ్ పెట్టిన. నా అంతటా నేనే మెసేజ్ పెట్టి, హాయ్ శాండీ, యు ఆర్ డూయింగ్ గుడ్ ఏదేదో పెట్టినప్పుడు అప్పుడు గుర్తులేదు. లెట్ us మీట్ అండ్ టేక్ మీ ఎ రైడ్ వెన్ ఎవర్ ఐమ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి అడిగిన. పిల్లోడు వచ్చిండు. వచ్చినప్పుడు నాన్నకి ఇల్లు కట్టుకోవాలి మా ఊర్లో అని చెప్పి కోరిక ఉంది. నా వంతు సాయం అయింది, నేను చేసిన. ఆ పిల్లోడికి ఆ ముఖంలో ఆనందం చూసిన, ఆ పిల్లోడి కళ్ళల్లో వాళ్ళ నాన్నని చూసిన. వాళ్ళ నాన్నని డైరెక్ట్ చూడకపోయినా వాళ్ళ కళ్ళలో కనబడ్డాడు ఇల్లు కట్టాలని చెప్పేసి. కడుతున్నా, హెల్ప్ చేస్తా కానీ టచ్లో ఉండవేదా, ఓపెన్గా చెప్తున్నా నేను. హెల్ప్ చేసిన తర్వాత టచ్లో ఉండి చేయాల్సింది నాకేం ఉండదు, గుర్తుపెట్టుకో. మనం హెల్ప్ చేస్తాం, తర్వాత వాళ్ళు బాగుంటే హ్యాపీ. వాళ్ళ ఆనందంలో నేను ఉండాలని నేను కోరుకోను. వాళ్ళ బాధలో ఉంటే ఆనందానికి కారణం అయితే చాలు, అంతే. సూపర్, గ్రేట్ వర్డ్స్. మా నాన్నకి నన్ను తిట్టినోళ్ళు, మీ కొడుకు అట్లా ఇట్లా అని చెప్పినోళ్ళు తిరిగి ఫోన్ చేసి, నీ కొడుకు వల్ల ఈ పని అవుతుంది, నీ కొడుకుతోటి ఇది అవుతుంది, నీ కొడుకు వల్ల ఈ సాయం కావాలి అని చెప్పినప్పుడైతే నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా, హ్యాపీగా ఫీల్ అయినా. మా నాన్నకి నేను ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతానో నాకేం తెలియదు అని చెప్పేసి. కానీ ఇదైతే నాకు చాలా గర్వంగా ఫీల్ అయినా. ఏ కొడుకుకైనా ఉంటుంది అన్నది, ఏ కొడుకుకైనా. నీ కొడుకు ఏం సాధించలేడేమో అనే ఒక ఆ విమర్శలు తండ్రి చెవు వరకు వచ్చి గుండెని ఎంత బాధ పెట్టినా కూడా, లేదు నా కొడుకు ఏదో ఒకటి అవుతాడులే అనే ధైర్యం మీద ఉంటారు. కానీ అవే విమర్శలు విన్న చెవులు ప్రశంసలు వింటుంటే కొడుకు గురించి, వాళ్ళ ముందు ఆ సర్లే అన్నా కూడా ఒక్కడు పడుకున్నప్పుడు కానీ చాలా 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 వాడు ఆ రోజు ఏ రోజు అయితే వాళ్ళందరూ కాల్ చేసి అడుగుతుంది. ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా నేను చెప్తున్నా కదా,
ఏది డిపార్ట్మెంట్లో కావాలన్నా పొలిటికల్గా కావాలన్నా కూడా సంవాట్ అంటే ఏదో పెద్ద ఇదని కాదు కానీ సంవాట్ హెల్ప్ మాతోటి చేత అయినది మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను. మా నాన్నకు ఒక రోజు ఫోన్ చేసేవాడు, నీ కొడుకు ఇట్లా బయట ఒకరికి ఇట్లా చేసిండంట, వాడు నాకు ఫోన్ చేసి చెప్తుండు అని చెప్పి వాడు చెప్పినోడు మొన్న నిమాన్స్ హాస్పిటల్ గురించి బెడ్ దొరకలేదు, చావు పరిస్థితులు ఉన్నాడు వాళ్ళ రిలేటివ్. మా నాన్నకు ఫోన్ చేసి నీ కొడుకు ఒక్క మాట చెప్పవా, అక్కడ బెడ్ ఇస్తారు, ఆయన డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తే అయిపోతుందంట, ఒక్కటే మాట చెప్పవా అని. మా నాన్న నాకు ఆల్రెడీ 2 రోజుల ముందే చేసాడు, కానీ నాకు ఇంత సీరియస్ అని తెలియకుండా అది నేను చేసిన ఒక 1 అవర్ ఫోన్కి బెడ్ దొరికింది. బెడ్ కాదు, వాళ్ళకి కాల్ చేశారు హాస్పిటల్ నుంచి. వాళ్ళకి హాస్పిటల్ ఎవరైతే బెడ్ లేదు, ఎందుకంటే నిమాన్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఏంటిది అని అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కర్ణాటక అక్కడ పీపుల్లే తీసుకుంటారు. వాళ్ళకి మొన్న ఒక రీసెంట్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. రీసెంట్ ఇన్సిడెంట్ వాళ్ళకి కూడా హెల్ప్ చేసిండు. అంతకుముందు ఇన్సిడెంట్ కూడా అదే సేమ్. వాళ్ళకి ఏంటిది అని అంటే వాళ్ళకే హాస్పిటల్ నుండి ఎవరైతే కార్డియాక్ ఉన్నాడో ఆ డాక్టర్ కాల్ చేసి సార్ మీరు ఎక్కడున్నారు, ఆల్రెడీ బెడ్ ఐసీయూలో బెడ్ రెడీ అయింది మీరు వచ్చేసేయండి అని కాల్ చేస్తే వాళ్ళు రిటర్న్ నాకు కాల్ చేసి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, డాక్టర్ కాల్ చేసి మాకు బెడ్ ఇచ్చింది సార్ అని చెప్పి. గ్రేట్. ఆ టైం అసలు ఆ ఇది అన్ఎక్స్పెక్టబుల్. ఐ థ్యాంక్ హెల్త్ కమిషనర్ ఆన్ దిస్. ఆ సార్ నాకు హెల్ప్ చేసాడు, ఐ టోటలీ యాక్సెప్ట్ ఇట్. అంతే ఏదైనప్పటికీ అదే సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ నిమాన్స్ నిన్న మొన్న వేరే వాళ్ళకి వస్తే వాళ్ళకి కూడా ఇచ్చేస్తా. అంటే మాతోటి అంటే యాక్చువల్గా అయ్యే సహాయం అయితే మాత్రం ఇచ్చేసి పెడతాం. వేర్ యూ స్టార్టెడ్ అండ్ వేర్ యూ ఆర్ నవ్ అండ్ వేర్ యువర్ డ్రీమ్స్, అంటే ఇదంతా క్రమంలో అంటే ఒక మనిషి కష్టం ఇవన్నీ పక్కన పెడితే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లైఫ్లో దెబ్బ పడ్డ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యారు చూడండి ఆ యాక్సిడెంట్ తర్వాత, అది లైఫ్లో ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ జన్మ కాదు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు ఇటువంటి కొడుకే కావాలని చెప్పి గ్రేట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేట్ వెరీ 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 ప్రౌడ్ మూమెంట్, చాలా అద్భుతమైన మూమెంట్ ఇది. మా ఇద్దరి కోరిక అదే, బాబు బాబే మళ్ళీ అల్లుడు కోడలు కూడా వాళ్ళే ఆ భగవంతుడు నాకు వాళ్ళనే ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గ్రేట్ ఇంటర్వ్యూ. అసలు మీతో ఇవన్నీ చర్చించుకున్న తర్వాత నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు గివ్ వన్ మెసేజ్ టు యూత్ ఆల్సో. ఒక నీ రిక్వెస్ట్ మీద, Sure. ఓకేనా? సో ఒక జస్ట్ 1 minute. Sure. Take your own time. యువత ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. యువత అనేది ఒక పేరు కాదు, అదొక మన బాధ్యత. మన ఇండియాని ఒక స్థాయిలో, ఒక సిచ్యువేషన్లో, ఒక మంచి ప్రోగ్రెసింగ్ కంట్రీగా పక్క దేశాలకి, పక్క రాష్ట్రాలకి, మన తెలంగాణకి గుర్తుండేలా యువత మీరందరూ మంచి అడుగులతో చెడు వ్యసనాలకి, ఈజీ మనీకి, బెట్టింగ్కి అస్సలికే ముగ్గు చూపొద్దని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. I request all the youth of Telangana, Andhra Pradesh, don't entertain any betting app promotions in your social media. దాని వల్ల చాలా లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. నా రిక్వెస్ట్ ఇది, నా ఆర్డర్ ఇది, మీరు ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ సాయి రతన్. థ్యాంక్ యూ సో మచ్. విలువైన సమయాన్ని దానికి మించి అద్భుతమైన మాటలను ఇచ్చినందుకు. చివరిగా మాట్లాడినా చాలా బాధ్యత గల మాట మాట్లాడారు. ఈరోజు వ్యసనాలు అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది జూదం, తాగుడు, అమ్మాయిలు. ఈ 3 విషయాల్లో యువత చెడిపోతుంది. ఈరోజు ఇలాంటి యువత ఫాలో అవుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ స్వలాభం, స్వార్థం కోసం. దానికోసం పోరాడడానికి నేను ముందున్నా. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఆ పోరాటంలో భాగంగానే నాకు అన్న మెసేజ్ చేయడం జరిగింది. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్. ఈరోజు ఇంటర్వ్యూ ఈ స్థాయికి వచ్చి ఇంత అద్భుతమైన మాటలు మాట్లాడుకొని ఇంత మంచి ప్రొడక్టివ్ డిస్కషన్ని చేశాం, ఇంత మంచి చర్చ చేశామంటే కారణం ఆ రోజు నేను బెట్టింగ్ యాప్ గురించి పోరాడినటువంటి నా వాయిస్కి తను స్పందించి, మీరు పోరాడుతున్నటువంటి వాయిస్ అద్భుతంగా ఉంది, నా నుండి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఏ కాల్ అవైలబుల్ నేను మీకున్నాను, దిస్ ఇస్ మై నంబర్, దిస్ ఇస్ మై పర్సనల్ నంబర్ అని చెప్పి పంపించారు. గ్రేట్. యువతకు ముఖ్యంగా అంటే మనం ఎదిగినామా, మన జీవితాలు బాగున్నాయా అని కాకుండా మనతో పాటు సమాజానికి మనం ఎంత ఇస్తున్నాం అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ ఈరోజు మీ ద్వారా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలాట్. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ వేదాంత్ మీడియా సంతోషంగా, చాలా బాధ్యతగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో చిన్న చిన్న వాటికి సర్లే ఏముందిలే రేపు చూసుకుందాం, రేపు స్టార్ట్ చేద్దాం, లైఫ్ని రేపు స్టార్ట్ చేద్దాం అని అనుకొని సంవత్సరాలు ఫోన్లలో రీల్స్లో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నటువంటి యువత అందరికీ ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని తట్టుతున్నా. ఏమనంటే
అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కేవలం మీరు అనుకోవడంలో ఉంది ఆ పట్టుదల, ఆ నమ్మకం, ఆ దృష్టి. మీరు అనుకోండి. ఇలా అనుకున్న వాళ్ళల్లో ఈరోజు ఒక యువతగా మీ వయసులో ఉండొచ్చినటువంటి ఓ యువతగా మొదలుపెట్టినటువంటి బ్రదర్ సాయి రతన్ తన జీవితంలో ఎంత మార్పులు పొందాడు. తన తండ్రి ఈరోజు ఆనందంలో మీ అందరికీ తెలుస్తుంది. సో మీ నాన్నను కూడా ఇలానే సంతోషపెట్టండి. మీరు బాధ్యతగా ఉండండి. మరొక్కసారి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ విజ్ఞప్తి, ప్లీజ్ డోంట్ ప్రమోట్ బెట్టింగ్ యాప్స్. జై హింద్.